హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పాడ్కాస్ట్లో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, ఆరా మస్తాన్ గారు. దాదాపు 2 దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో సర్వేలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు. 100% ఆక్యురసీతో సర్వేలు నిర్వహిస్తూ వస్తున్న ఒకే ఒక్క తెలుగు సర్వే ఏజెన్సీగా ఆరా మస్తాన్ గారు కంటిన్యూ అవుతున్నారు. అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన సర్వే పూర్తిగా తప్పయింది. గతంలో ఎప్పుడూ కూడా ఈ తరహాగా ఆయన సర్వే తప్పైన సందర్భం లేదు. సో ఎందుకు తప్పయింది, ఈ సర్వే తర్వాత ఆరా మస్తాన్ పైన చాలామంది రాజకీయ పార్టీలు ఆయన టార్గెట్గా విమర్శలు చేస్తూ వచ్చారు. సో ఆరా మస్తాన్ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏం చెప్తున్నారు, ఆయన భవిష్యత్తు ఏంటి, క్రెడిబిలిటీ ఉందా పోయిందా, సో ఈ సర్వే తర్వాత ఆయన కెరీర్ ఎలా ఉండబోతోంది, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. యా, షాక్ నుంచి కోలుకున్నారా? కోలుకున్నట్టే బట్ షాక్ అనే దానికంటే వైఎన్ఆర్ గారు ఖచ్చితంగా గతంలో ఎప్పుడూ లేనంత పెద్ద దెబ్బ తగిలింది అనేది వాస్తవం. గత 17-16 సంవత్సరాల్లో ప్రిడిక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి కూడా చాలా సంస్థల కంటే కూడా చక్కగా ఇవ్వటం జరిగింది. అటువంటిది పెద్ద దెబ్బ తగిలింది. తిరిగి మరొక సర్వే లేదంటే మరొక 2-3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫలితాలను ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొచ్చే వరకు మీరు అది షాక్ అంటారా లేకపోతే ఇంకొక పేరు ఏదైనా పెట్టండి, కానీ అదైతే కొనసాగిద్ది. పూర్తిగా బయటకు రావడం అనేది జరగదు. ఖచ్చితంగా రాబోయేటువంటి సంవత్సర కాలంలోనే జరగబోయేటువంటి ఉప ఎన్నికలు కానివ్వండి, రాష్ట్రాల ఎన్నికల్లో కానివ్వండి, తిరిగి ఆరా సంస్థ ఖచ్చితమైనటువంటి ఫలితాలను ఇచ్చి మళ్ళీ మీ అందరి అభిమానాన్ని, మీ నమ్మకాన్ని పొందుతామని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. షాకేనా అది మీకు మొన్నటి ఫలితాలు? ఖచ్చితంగా షాకే. ఎందుకంటే మీరు వేసిన అంచనా మామూలుగా 1%, 0.5% ఉన్న దగ్గర కూడా మీరు పర్ఫెక్ట్గా చెప్పారు. తెలంగాణలో మహబూబ్ నగర్ కావచ్చు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ తుఫాన్లో జగదీష్ రెడ్డి గారు 3,000-4,000తో గెలుస్తారని చెప్పారు. సో అంత మైన్యూట్గా యాక్యురేట్గా ఈవెన్ దుబ్బాక ఉప ఎన్నిక కూడా కోట్ చేస్తున్నా, అక్కడ 1,000-1,500తో కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పారు. అంత యాక్యురేట్గా చెప్పగలిగిన ఆరా మస్తాను 15% ఓటు గ్యాప్ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమికి ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు? వాస్తవం వైఎన్ఆర్ గారు, అదే షాక్ అనేది నేను ఎందుకు ఒప్పుకున్నానంటే, సరే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేటువంటిది పక్కన పెడితే 15% వ్యత్యాసం ఉన్న తర్వాత 15% వ్యత్యాసాన్ని ఐడెంటిఫై చేయలేకపోవటం అనేటివి మాత్రం అది ఖచ్చితంగా పెద్ద తప్పిదం, అందులో అనుమానం లేదు. అయితే సరే, నేను తప్పిదంగా అంగీకరిస్తూ, బట్ ఆంధ్ర తెలంగాణ 2 సమాజాల మధ్య, 2 రాష్ట్రాల ఓటర్ల మధ్య మాత్రం ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటుంది. మొదటి నుండి నేను 17 ఏళ్ళుగా అబ్జర్వ్ చేస్తున్నాను కదా. తెలంగాణలో మీకు పెద్దగా భయపడరండి, ఉన్న వాస్తవాన్ని చెప్పడానికి. అసలు ఎక్కడ కూడా ఆ ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఉండదు. ఓపెన్గా చెప్పేస్తారు, చాలా ఓపెన్గా చెప్పేస్తారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కామారెడ్డి లాంటి నియోజకవర్గంలో కేసీఆర్ గారు ఆనాటి ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు పోటీ చేసి, సో వారితో పోల్చుకున్నప్పుడు రమణారెడ్డి గారు కేవలం అంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్గా చేస్తున్నారు. అటువంటి రమణారెడ్డి గారిని గెలిపిస్తాము అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము ఆ రోజు ఫలితాల్లో ఓడిపోతూ ఎవరు ఏ స్థానంలో ఓడిపోతున్నామని వదిలేలా, 2వ స్థానంలో కేసీఆర్ గారు ఉంటారు, 3వ స్థానంలో రేవంత్ రెడ్డి గారు ఉంటారని కూడా నేను పదే చెప్పడం జరిగింది. ఆ వ్యత్యాసం కూడా కేవలం 3-4 వేల ఓట్ల తేడాతో ఉంటుంది. అంటే తెలంగాణ సమాజంలో ఓటర్లు అంత స్పష్టంగా చెప్తారండి, ఎవరికి భయపడరు. సరే, దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటి నుండి ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి సమాజం, అనేక త్యాగాలు చేసిన సమాజం, పోరాటాలు చేసిన సమాజం, కాబట్టి ఇక్కడ ఎవరికి భయపడరు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. కానీ ఆంధ్రాలో ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఉంటుందండి. అదేదో ఈరోజు కొత్త కాదు. 2009లో చూశాను, 14లో చూశాను, 19లో చూశాను. 2019లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత లీడు వస్తుంది అనేది మాకున్న అనుభవంతో చెప్పాను తప్పితే, సర్వేల్లో 130-135 మధ్యనే ఆగింది. ఎందుకంటే ఓటరు భయపడుతున్నాడు, ఎందుకైనా మంచిది ఎందుకులే అనేటువంటి. అటువంటిది ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ వాలంటీర్ సిస్టమ్ కారణంగా ప్రతి 50 కుటుంబాలని వాలంటీరు ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తూ వచ్చాడండి. మానిటర్ చేస్తూ ఉన్నాడు, చాలా మానిటర్ చేస్తున్నాడు. మానిటర్ కంటే కూడా స్కాన్ చేశాడు. ఏ ఓటరు ఏ పార్టీతో అభిమానంగా ఉంటున్నాడు, ఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది, ఏ ఓటరు మన ద్వారా ఎన్ని పథకాలు లబ్ధి పొందాడు, ఎంత డబ్బులు లబ్ధి జరిగింది, ఇవన్నీ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ వాలంటీర్లు వెళ్ళి వాళ్ళని, సరే చాలామంది 1,00,000 మంది వాలంటీర్లు రిజైన్ చేశారు. రిజైన్ చేసినా సరే వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళి ఓటర్లని వాళ్ళని రిమైండ్ చేయటం, ఏమండి మీరు ఇంత లబ్ధి పొందారు మా పార్టీ ద్వారా, మీరు ఓటేయాలి. సో
మే 13 తర్వాత మే 15 ఆ సందర్భంలో మేము పోస్ట్ పోల్ స్టార్ట్ చేసాం. ఈ పోస్ట్ పోల్ స్టార్ట్ చేసిన సమయంలోనే 1 or 2 days గ్యాప్తో ఈ ఎన్నికలకు ముందు ఆగిపోయినటువంటి నిధులను విడుదల చేయడం జరిగింది. కరెక్ట్, అవును. చాలా పెద్ద ఎత్తున నిధులు. ఆ సమయంలో మేము సర్వే చేస్తూ ఉండటంతో ఒకవేళ ఏదన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్తే మాకు జరిగే లబ్ధి జరగదేమో అనేటువంటిది కూడా కొంత ఓటరు నిజం చెప్పకపోవడానికి కారణమేమో అనిపిస్తుంది. ఇప్పుడు మేము మొత్తం పోస్ట్ మార్టం చేసుకుంటూ ఉంటే ఆ టైంలో ఆ విధంగా పథకాలు రిలీజ్ కావటం, అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కావటము, ఆ టైంలో మేము ప్రజల దగ్గరికి వెళ్ళి అభిప్రాయం సేకరించడము, ఇవన్నీ మాకు వస్తున్నటువంటి ఇమీడియట్ పోస్ట్ మార్టంలో ఇమీడియట్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి వాలంటీర్లు, 2 మేము సర్వే చేసే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయటము ఇంతవరకు మాకు అనిపించింది. కానీ మీకు మాత్రమే అలా ఎందుకు చెప్తారు? ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ఆంధ్రప్రదేశ్లో 160 సీట్లు కూటమికి వస్తాయని చెప్పిన సర్వే ఏజెన్సీస్ ఉన్నాయి. అంటే వైఎన్ఆర్ గారు ఒకటి, ఆ సర్వే చేసి చెప్పిన సర్వే ఏజెన్సీస్ కూడా స్పష్టంగా వాళ్ళు ఎక్కడా పాపం వాళ్ళు అబద్ధం చెప్పలేదు, నిజం చెప్పారు. మేము 175 నియోజకవర్గాలు సర్వే చేయలేదని చెప్పారు. మేము కేవలం 30-40 నియోజకవర్గాల్లోనే సర్వే చేశాము అని చెప్పారు. ఈ 30-40 సర్వేని పట్టుకొని ఒక అంచనాకు వచ్చాము అని చెప్పారు తప్పితే వారు ఎక్కడా కూడా మా మెకానిజం ఇది, ఇన్ని శాంపిల్స్ సేకరించాము, ఇదిగో మాది ఈ సెలెక్టెడ్ శాంపిల్ మెథడాలజీ, లేదా మాది ఈ ర్యాండమ్ శాంపిల్ మెథడాలజీ, లేదు మాకు ఈ స్ట్రాటిఫైడ్ శాంపిల్ మెథడాలజీ, ఎక్కడ కూడా పాపం వాళ్ళు ఎక్కడ కూడా దీన్ని కోడ్ చేయాల. మేము 40 అసెంబ్లీలు చేసాం, దాన్ని బట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా మాకున్నటువంటి కొద్దిమంది స్లీపర్ సెల్స్తో మాట్లాడాం, మాకు అంచనాకు వచ్చామని చెప్పారు. 40 చోట్ల అయినా ప్రజలు చెప్పారుగా, ఖచ్చితంగా చెప్పుంటారు. 40 చోట్ల భయపడకుండా. దానికి కూడా వాళ్ళు ఈ సర్వేలు చేసేటువంటి మెకానిజం ఒకటి ఉంటుంది. సర్వే అనేటువంటిది ఒక శాస్త్రం. మీరు చూడండి, ఇది ఒక శాస్త్రం. ఇదేదో వేగ్గా రోడ్ల మీద ఎవరిని పెడితే వాళ్ళని అడిగి చెప్పేటువంటి శాస్త్రం. ఖచ్చితంగా మనం తీసుకునేటువంటి శాంపిల్స్లో మేల్ ఫీమేల్ పర్సంటేజ్ ప్రపోర్షనేట్గా ఉండాల్సిందే. క్యాస్టు, ఏజు, జెండరు, లొకాలిటీ, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, సో ఇవన్నీ కూడా ర్యాండమ్గా తీయాల్సిందే. ఈ ర్యాండమ్ శాంప్లింగ్లో వచ్చినటువంటి ఫలితాన్నే మేము అంచనా వేయగలుగుతాం తప్పితే, సో మన మనసులో ఒకటి ఉంది కాబట్టి, లేదా మనం ఫలానా సెంటర్లో నిలబడినప్పుడు ఫలానా వ్యక్తులు ఇలా అన్నారు కాబట్టి, లేదంటే మనం ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు, లేదంటే టీ స్టాల్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఇది మాట్లాడారు, అవి ఎప్పుడు కూడా సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల మనోభావాలకు అద్దం పట్టవు. ఇది ఒకటి గమనించాలి. ఎప్పుడు అంటే అన్ని వర్గాల ప్రజల మనోభావాలకి అద్దం పట్టేటువంటి రిపోర్ట్ ఎప్పుడు వస్తుందంటే మనం ఖచ్చితంగా ఫీల్డ్కి వెళ్ళాల్సిందే. అలానే మేము ఫీల్డ్కి వెళ్ళాం, అయినా కూడా ఎందుకు తప్పైంది? ఇదే ప్రశ్న. ఎందుకు తప్పైందంటే ఎప్పుడైతే మనం అన్ని వర్గాల దగ్గరికి వెళ్ళామో, సరే జనరల్గా ఏంటంటే మా స్టాఫ్ చాలా చూడటానికి ఏంటంటే ఒక అధికారులాగా అనిపిస్తారు. వాళ్ళు చక్కగా టక్ చేసుకొని మళ్ళీ ఐడి కార్డ్ వేసుకొని చేతిలో ట్యాబ్ పట్టుకొని అంతా చూడటానికి ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగానే ఉంటారు మా వాళ్ళు. సరే, ఆ విధంగానే తెలంగాణలో కూడా చేసాం, ఆ విధంగానే ఇంకో రాష్ట్రంలో కూడా చేసాం. మెకానిజం అదే, మ్యాన్ పవర్ అదే, ఆఫీస్ అదే, అన్నీ అవే. కానీ ఆంధ్ర విషయానికి వచ్చేటప్పటికి కొద్దిగా అక్కడ ఈ విండిక్ పాలిటిక్స్ ఉన్నటువంటి సంగతి మీ అందరికి తెలిసింది. ఈ కక్షాపూరిత రాజకీయాలు మొదటి నుండి మరీ ముఖ్యంగా గత 10 ఏళ్లలో ఎక్కువైపోయినాయి. సో దీని కారణంగా భయపడి వాళ్ళు చెప్పలేదనేది మాకు స్పష్టం అవుతుంది. సేమ్ మీరు ఒక సర్వే సంస్థ చెప్పింది కదా అనేది మీ ప్రశ్న. కానీ మీరు గమనించండి, అనేక నేషనల్ ఏజెన్సీస్, ఈవెన్ యాక్సిస్ మై ఇండియా కూడా సుమారుగా 77 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని ఇచ్చింది. యాక్సిస్ మై ఇండియా కూడా మోర్ క్రెడిబుల్ ఆర్గనైజేషన్ దేశంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్లో. అవే కాకుండా సుమారు 7 నేషనల్ ఏజెన్సీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పింది. 7. మీకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పినటువంటి నేషనల్ ఏజెన్సీస్ 2. మీరు కావాలంటే చెక్ చేయండి. మీరు ఈరోజు జూన్ 2వ తేదీ అన్ని పత్రికల్లో వచ్చినటువంటి, నా దగ్గర కూడా అవి కటింగ్స్ ఉన్నాయి. ఆ నేషనల్ ఏజెన్సీస్ అన్నీ ఆ విధంగా ఎందుకు చెప్పినాయి అంటే ఇదే పరిస్థితి. ఓటరు ఓపెన్ కాలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఓటరు అంటే సుమారుగా 15% నుండి 20% మంది ఓటర్లు తమ అభిప్రాయం చెప్పడానికి భయపడ్డారు. ఎందుకులే వీళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ అధికార పార్టీకో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో చెబితే మన నోటి దగ్గర పథకాలు పోతాయి. ఎందుకంటే లబ్ధి కూడా ఎక్కువ ఉంది కదా. లబ్ధి కూడా ఓటర్కి జరుగుతున్నటువంటి లబ్ధి కూడా ఏడాదికి ₹1,00,000 మించి ఉన్నప్పుడు ఏదైనా పొరపాటున మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు అని చెబితే ఆ జరిగే లబ్ధి రేపొద్దున ఎక్కడ ఆపుతారో అనేటువంటి ఒక భయం కూడా ఓటర్ని నిజం చెప్పనీయకుండా చేసింది అనేది మాత్రం. సరే, ఈరోజు సర్వే సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మా మెకానిజం అనేటువంటిది
వదిలే ప్రసక్తి లేదు. సో మెకానిజాన్ని మీరు అప్డేట్ చేసుకోవాలి ఇప్పుడు. ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతున్నటువంటి శాస్త్రీయమైనటువంటి మెకానిజం. సో మెకానిజం ఫెయిల్ అయింది అనేది మీరు చెప్తున్న మాట. కానీ ఆరా మస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, ఆరా మస్తాన్ ఎవరి కోసమో పనిచేశాడు అనేది మీ పైన చాలా మంది బాగా ప్రచారం జరిగింది వైఎన్ఆర్ గారు. అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలన్నా, ఇంకొకరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నా ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా. నేను ఇన్ఫ్లుయెన్స్కి లోను కావాలన్నా, మీరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నా, మీకు నాకు ఎవరికో ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా. బహుశా ఏం ప్రయోజనం అయి ఉండొచ్చు? ఏది 48 గంటల ముందు, 48 ఫలితానికి 48 గంటల ముందు, పోలింగ్కి 48 గంటలు కాదు, ఫలితానికి 48 గంటల ముందు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరికి ఏం ప్రయోజనం, ఏం సాధించగలుగుతారు? అదే మీరు అన్నట్టు మే 13వ తేదీ పోలింగ్ జరిగింది కదా. ఈ మే 10వ తేదో 11వ తేదో నేను ఏదన్నా ఒక ప్రయోగం చేసి, మీరు చూశారు చాలామంది ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు కూడా 4 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. 13వ తేదీ పోలింగ్ అయితే 12వ తేదీ 12వ తేదీ రాత్రి 8:30 గంటలకు కూడా ఓ యూట్యూబ్ ఛానల్లో కూర్చొని ఈ రాదు అని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి ఈ దేశంలో ఈ రంగంలో పేరెన్నిక కలిగినటువంటి వ్యక్తి, చాలా తక్కువ కాలంలో ఎక్కువ పేరు సంపాదించిన వ్యక్తి కదా. మరి అటువంటి వ్యక్తి ఇవన్నీ వదిలేసి వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్ ముందు సుమారుగా ఒకానొక సందర్భంలో 300-400 ఛానళ్ళలో ఆయన వార్త ప్రసారం అయ్యేది దేశంలో. ఆయన ఇంటర్వ్యూ కోసం దేశంలో ప్రముఖ ఛానల్ అన్నీ ఆయన ఇంటి దగ్గర వెయిట్ చేస్తుండే. మరి అటువంటి ప్రశాంత్ కిషోర్ గారు హైదరాబాద్ వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్లో కూర్చొని ఆయన మాట్లాడటం జరిగింది. నేనే ప్రభావానికి లోనయ్యేటువంటి వ్యక్తిని అయితే నేను కూడా ఆ ప్రయోగం చేసి ఉండాల్సిందే. నేను కూడా ఏదో XYZ అనేటువంటి ఛానల్ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు లేదా చంద్రబాబు నాయుడు గెలుస్తారు అని చెప్పాల్సిందే. నేను ఆ ప్రయోగం ఎక్కడ చేయలేదు కదా. రెండోది, డ్యూరింగ్ ది ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్, తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత, తెలంగాణలో అంత ఖచ్చితమైన ఫలితాలు మేము ఇచ్చిన తర్వాత నాలాంటి వాడి మీద ఎంత ఒత్తిడి ఉంటుందో ఒక సీనియర్ జర్నలిస్ట్ మీకు తెలియదు కాదు. ఎంతమంది నన్ను అడిగి ఉంటారో, ఎంతమంది నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుని ఉంటారో, ఎంతమంది నన్ను టీవీల ముందు కూర్చోమని ఉంటారో మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఏ రోజు కూడా నేను ఎక్కడ కూడా వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అనేటువంటి ఎక్కడ కూడా చిన్న ఫీలర్ కూడా నేను మాట్లాడలా. అదే మీరు అన్నట్టు, అదే నేను కనుక ఆ బిఫోర్ పోలింగ్ కనుక మాట్లాడినట్లయితే ఖచ్చితంగా మీరు చెప్పేది నిజమే, నన్ను ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు, మాట్లాడున్నట్లయితే. దానికంటే ముందు అంటే ప్రశాంత్ కిషోర్ ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం మాట్లాడి ఉంటారు అనేది అసలు అనుమానం ఏముంది? అవునా? 100%. దాంట్లో డౌట్ ఏముంటుంది అసలు? మీకు ఏమన్నా ఎవరు మాట్లాడించుంటారు? ఎవరైనా మాట్లాడి ఉండొచ్చు. నేనేమి వాళ్ళు వీళ్ళని నేను చెప్పలేను. కానీ అంటే ప్రశాంత్ కిషోర్ క్లియర్గా 13వ తేదీ ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంటే 11 గంటల ముందు రోజు రాత్రి 8 గంటలకు కూర్చొని వాళ్ళు ఓడిపోతారు వీళ్ళు ఓడిపోతారు అని చెప్పాల్సినటువంటి అవసరం ప్రశాంత్ కిషోర్కి లేదు కదా. ఎందుకంటే అదే ప్రశాంత్ కిషోరే కదా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలకంగా పోషించింది. ఈ నవరత్నాలు వంటి పథకాలని రూపకల్పన చేసింది. ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ ద్వారా ఎగో విపరీతమైనటువంటి ఓట్లు రాలుతాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చింది కూడా ఇతనే కదా. మరి అదే ఆయనే వచ్చి దట్టు ఏ XYZ అనేటువంటి నేషనల్ ఛానల్స్ ముందు కూడా కాదు, యూట్యూబ్ ఛానల్కి వచ్చి కూర్చొని అతను చెప్పాల్సి, దాంట్లో మీకేమన్నా ఇంకా అనుమానం అక్కర్లేదు కదా. కానీ ఆయన చెప్పిన నంబరు అయింది కదా, దారుణమైన పరాభవం జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది అన్నారు. ఓకే, ఫలితం నిజం కావచ్చు వైఎన్ఆర్ గారు, ఫలితం నిజం కావచ్చు, నేను కాదనట్లా. కానీ నేను అంటుంది ఏంటంటే మీరు ఏమన్నారంటే మిమ్మల్ని ఎవరో ప్రభావితం చేశారు అన్నప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గారిని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. నాకు ఎటువంటి, మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటే ముందు ఎలక్షన్ ముందు చెప్పేవాళ్ళం కదా. నాకు ఎటువంటి ఉద్దేశాలు ఆపాదించవద్దు అనేది నా రిక్వెస్ట్. తప్పితే నేను ముందే పోలింగ్ ముందే అంటే 13వ తేదీ కంటే ముందే చేసినట్లయితే అసలు మీ ముందు ఈరోజు నేను కూర్చునేవాడిని కాదు, గుర్తుపెట్టుకోండి. పోలింగ్ కంటే ప్యూర్లీ ఇట్ ఈస్ ఏ ఎర్రర్ 100% అండి, నో డౌట్ అట్ ఆల్. కానీ మీరు కౌంటింగ్కి ముందు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం వెనక్కి కూడా రీజన్ ఏంటంటే మీ పైన వస్తున్న విమర్శ జస్ట్ మీ దృష్టికి తీసుకొస్తాం. వైసీపీకి అసలు పోలింగ్ ఏజెంట్ కౌంటింగ్ ఏజెంట్ కూడా ఎవరు ఉండడు, మస్తాన్ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గెలుస్తుందని చెప్పడం కారణంగా వాళ్ళు కౌంటింగ్ కన్నా ఏజెంట్లు దొరికారు, దానికోసం మస్తాన్తో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించారు. మరి తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని చెప్పాను కదా, మరి తెలుగుదేశం పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు అందరూ వెళ్ళకుండా ఇళ్లలో కూర్చున్నారా? వెళ్ళారుగా. ఎందుకని మరి? ఓకే, బస్తాన్ మాట ఏంటి వాళ్ళు కూడా వెళ్ళకూడదు కదా. అంతే కదా.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా అందరూ నమ్ముతారు నన్ను. నాకు అందరితో పరిచయాలు ఉన్నాయి, అందరితో నేను బాగానే ఉంటాను కదా. మరి నేను చెప్పిన తర్వాత 1వ తేదీ చెప్పిన తర్వాత 4వ తేదీ కౌంటింగ్ తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కూడా వెళ్ళకూడదు కదా. కానీ వైఎన్ఆర్ గారు ఎప్పుడు కూడా అది సాధ్యం కాదు. మరీ ముఖ్యంగా భారతదేశ రాజకీయ వ్యవస్థలో రాజకీయ పార్టీలకు చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఏపీలో మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో, తమిళనాడు కానీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అసలు మీరు ఊహించలేరు. సో వాళ్ళు ఎవరు చెప్పినా కూడా అది ఆగే పరిస్థితి కాదు, వాళ్ళు వెళ్ళిపోతారు. అసలు అయినా ఎంతమంది కావాలండి కౌంటింగ్ ఏజెంట్లు? ఒక అభ్యర్థికి కావాల్సినటువంటి కౌంటింగ్ ఏజెంట్లు లేదా పెట్టుకునేటువంటి అవకాశం ఉన్నది 15 మందిని మ్యాక్సిమం. అది కూడా 15 మంది. ఒక అభ్యర్థి ఒక నియోజకవర్గంలో పోటీ చేసి ఓ 50-60 కోట్లు ఖర్చు పెట్టి ఓ 2.5 లక్షల మంది ఓటర్లను కలిసి వాళ్ళని అభ్యర్థించి ఓ 60,000 70,000 1,00,000 ఓట్లు పొందినటువంటి ఒక అభ్యర్థికి 15 మంది కౌంటింగ్ ఏజెంట్లు దొరకరా? సపోజ్ ఆ పోటీ చేసిన అభ్యర్థి వాళ్ళ ఆవిడ, వాళ్ళ బావగారు, వాళ్ళ బావమరిది గారు, లేదంటే వాళ్ళ మామగారు, వాళ్ళ అత్తగారు, ఇటువైపు చూస్తే వాళ్ళ తమ్ముడు, వీళ్ళందరూ అసలు ఫస్ట్ కజిన్స్ వేసుకున్న 15 మంది ఈజీగా అవుతారు కదా. కనీసం వాళ్ళు కూడా అవసరంలా, ఫస్ట్ కజిన్స్ వేసుకున్న 15 మంది అవుతారు కదా. ఆ 15 మంది వెళ్ళి కౌంటింగ్ ఏజెంట్లో కూర్చున్నా కూడా సాయంత్రం దాకా కౌంటింగ్ చేసుకోవచ్చు కదా. వేక్ అంటే విమర్శించేటప్పుడు కొద్దిమంది ఏంటంటే విమర్శించాలి ఏదో ఒకటి. ఆ విమర్శించేటువంటి ఆ కోపమో లేకపోతే ఆ ఉక్రోషంలో లాజిక్ మిస్ అవటం. ఇదే ఇందాక నేను చెప్పింది. నేనే ఇన్ఫ్లుయెన్స్కి లోనైతే నేను పోలింగ్ కంటే ముందు ప్రెస్ మీట్ పెట్టాలి, అది లాజిక్ లేకుండా అనేస్తారు ఇదేంటి కౌంటింగ్ ముందు ప్రెస్ మీట్ పెట్టాడని. అలాగే కౌంటింగ్ ఏజెంట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఫోన్ చేశారు, అందుకని పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసే గుణం అయితే ఇవ్వాలంత ఎందుకు అసలు? మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా పెరిగిందా అప్పటికిప్పటికి? అంటే చాలా తగ్గింది సార్. ఎందుకు? ఎవరు అడగలేదు ఈ ఇంటర్వ్యూ. వైఎన్ఆర్ గారు మంచి ప్రశ్న అడిగారు. ఏదైనా అవకాశం ఉంటే నా అకౌంట్ నంబర్లు ఇస్తాను, ఒకసారి మీరు నా స్టేట్మెంట్ కూడా తీసి ప్రజల ముందు పెడితే చాలా ఆనందంగా ఉంటుందండి నాకు కూడా. ఎందుకంటే లాస్ట్ టైం కూడా వేరే ఒక జర్నలిస్ట్ మిత్రుడు అనేక ప్రశ్నలు అడుగుతూ ప్రమాణాలు కూడా చేయించేశారు నా చేత. అట్లా మీలాంటి ఎవరైనా జర్నలిస్ట్ సోదరులు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఒకసారి తీసి, నా కంపెనీది నా పర్సనల్ తీసి ఒకసారి ప్రజల ముందు పెడితే ఇంకా ప్రజల్లో నా పట్ల విశ్వాసం పెరిగిద్దని నా నమ్మకం. కానీ ఒకటి ప్లీజ్ పాజిటివ్ థింగ్ మీ గురించి ఏంటంటే సార్, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కావచ్చు, 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లగడపాటి రాజగోపాల్ గారి సర్వేకి అప్పుడు కూడా బాగా డిమాండ్ ఉండేది, చాలా క్రెడిబిలిటీ ఉండేది. ఆయన 2 సందర్భాల్లో ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఆయన గురించి ఎవరు మాట్లాడుకోవటం లేదు, డిస్కషన్ లేదు. లగడపాటి రాజగోపాల్ కావాలనే ఓడిపోతుందని చెప్పారు అనేది ఎక్కువ స్ప్రెడ్ అయింది. బట్ మస్తాన్ చెప్పింది జరగలేదు అని తెలిసిన తర్వాత మీ పట్ల సానుభూతి చూపించేవాళ్ళు, అరే మస్తాన్ ఎందుకు ఇలా అయిపోయింది అని సానుభూతి చూపించే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది కదా సార్. ఒకటి రాజగోపాల్ గారి ప్రస్తావన చేశారు మీరు. రాజగోపాల్ గారు కూడా ఆయన తెలిసి చేసి ఉంటాడని నేను అనుకోను సార్. ఖచ్చితంగా నాలాంటి ఎర్రరే ఆయనకు వచ్చి ఉంటుంది అనేది నేను బలంగా నమ్ముతాను. 2 times కూడా 2 times కాదు సార్. ఇప్పుడు మెకానిజం అనేది ఫెయిల్ అవడం స్టార్ట్ అయితే 2 times కావచ్చు, 20 times కావచ్చు అండి. కాబట్టి రాజగోపాల్ గారు కూడా దాని కింద పనిచేసి సుమారు 300 నుండి 400 మంది పనిచేయాలండి ఆ రోజు. వాళ్ళల్లో ఏదన్నా తప్పు చేసి ఉండొచ్చు తప్పితే రాజగోపాల్ గారు తప్పితే ఆ స్థాయిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా తెలిసి తనకున్నటువంటి క్రెడిబిలిటీ పోగొట్టుకోవాలని ఎవరు అనుకోరాడు సరే. ఈరోజు మనిషి అంటే పరిణితి చెందినటువంటి ఏ మనిషి అయినా కోరుకునేది గుర్తింపు. డబ్బు కోసము, ఆహారం కోసము, హోదా కోసం కాదండి. సమాజం అనేది గుర్తింపు కోసం. మనిషి యొక్క పోరాటం గుర్తింపు, సమాజంలో గుర్తింపు కోసం అంతే. అది తప్పితే 1000 కోట్లు సంపాదించినోడు, 1,00,000 కోట్లు సంపాదించినోడు కూడా తిరిగి మళ్ళీ గుర్తింపు కోసమే పోరాటం. బ్రెడ్ బటర్ కోసం ఫైట్ కాదు కదా. బ్రెడ్ బటర్ ఫైట్ రోజులు పోయినాయండి, అవన్నీ 100 సంవత్సరాల క్రితం. ఈరోజు బ్రెడ్ బటర్ ఫైట్ కాదండి. బ్రెడ్ బటర్ ఫైట్ జరిగినటువంటి ఆదిమ సమాజంలో కూడా గుర్తింపు కోసమే, ఆత్మగౌరవం గుర్తింపు కోసమే పోరాటం జరిగింది. కాబట్టి రాజగోపాల్ గారు లాంటి వ్యక్తులు ఈ చిన్న దానికోసం ఆయన గుర్తింపుని లేదా ఆయన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడని నేను అనుకోనండి. అలాగే నా విషయంలో నాకేమో లక్షల మంది నా వ్యక్తిత్వం తెలుసని నేను అన్నగాని నా వ్యక్తిత్వం తెలిసిన 20 మందో 30 మందో, అందులో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులందరూ నా వ్యక్తిత్వాన్ని చూశారండి. జగన్మోహన్ రెడ్డి గారు నా వ్యక్తిత్వం దగ్గరగా చూసిన వ్యక్తే, చంద్రబాబు నాయుడు గారు నా వ్యక్తిత్వాన్ని చూసిన వ్యక్తే, కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ నా వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసిన వ్యక్తే. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు అయితే 7-8 సంవత్సరాల క్రితమే ఒక అప్రిషియేషన్ లెటర్స్ కూడా నాకు అఫీషియల్గా ఇచ్చినటువంటి వ్యక్తులు. అంటే ఈ వ్యక్తిత్వం తెలిసిన తర్వాత
మస్తాన్ అనేటువంటి వ్యక్తి తప్పు చేస్తాడా లేదా అనేటువంటిది వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది కదండి. మీరు చూడండి, ఇంత బ్లండర్ జరిగిన తర్వాత మీకు రాజగోపాల్ గారిని విమర్శించినటువంటి దాంట్లో నన్ను 1% కూడా నాకు ఆ ఇబ్బంది, ఆ విమర్శలు ఇవ్వండి, లేవు, అదే అంటున్నా. ఆ విమర్శలు లేవు. మీరు రైట్ చేసింది కరెక్ట్. కేవలం నా వ్యక్తిత్వం తెలిసినటువంటి వ్యక్తులండి. రాజగోపాల్ గారు చేసినటువంటి చిన్న పొరపాటు ఏంటంటే, ఆయన ఫలితాల కంటే ముందు, అంటే పోలింగ్ కంటే ముందు ఆయన కొంత 1-2 ఫీలర్లు వదిలారు. నేను అటువంటి ఫీలర్లు కూడా వదలలేదండి. ఆయన బేసిక్గా పొలిటీషియన్ కాబట్టి, ఆయన పొలిటీషియన్ అండి, ఆయన పొలిటీషియన్ కాబట్టి సరే ఆయన మీద నిందలు లేదంటే విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కామన్. కానీ నేను ఒక ప్రొఫెషనల్ని, నేను విమర్శలు చేయటం కానీ విమర్శలకు లోను కావటం కానీ రెండూ నాకు ఇబ్బంది. నేను ఎవరి మీద విమర్శ చేయడం కూడా నా వృత్తికి అది సరికాదు. నేను వేరే వారితో విమర్శించుకోవడం కూడా నా వృత్తికి సరికాదు. కాబట్టి నేను విమర్శలకు ప్రతి విమర్శలకు దూరంగా ఉండి నేను నమ్మినటువంటి నా ప్రొఫెషన్కి దగ్గరగా ఉండాలి. నా మెకానిజంలో ఏదైనా లోపాలు ఉంటే నేను సర్దిద్దుకోవాలి. నా మెకానిజం మెరుగైందైతే నేను ఇంకొక నా వ్యాపారాన్ని లేదా నా సంస్థని ఇంకో 10 రాష్ట్రాలకి నేను వ్యాప్తి చేసుకోవాలి తప్పితే నేను నా తప్పిదాన్ని లేదంటే నా సంస్థలో జరిగిన లోపాన్ని ఇంకెవరో మీద నేను వేయటం అనేటువంటిది నాకు కరెక్ట్. సో మోరల్ సపోర్ట్ దొరికిందా మీకున్న ఈ పెద్ద పొలిటికల్ నెట్వర్క్? నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో మీకున్నంత క్లోజ్ అసోసియేషన్ అన్ని పార్టీల పొలిటీషియన్స్తో ఇంకెవరికి ఉండదు. అంటే అటువంటి సందర్భం, అవకాశం కూడా మిగతా వాళ్ళకి దొరకదు. వాళ్ళందరి దగ్గర నుంచి ఎటువంటి మద్దతు మీకు దొరికింది పర్సనల్గా? వైఎన్ఆర్ గారు జూన్ 4వ తేదీ ఒక రకంగా ఎవరికి ఇది సంభవించదు. ఎందుకంటే పేరు, పరువు, గుర్తింపు, సమాజంలో ఉన్న పరిచయాలు, రావాల్సిన డబ్బు క్లయింట్ల దగ్గర నుండి ఇన్ని ఒకే రోజు కోల్పోవటం ఇంకెవరి దగ్గర జరగదండి. నాకు సంభవించినది. ఎవరికైనా ఒక రోజు పేరు ఒక్కసారికి ఎక్కడ ఉన్నారు, 24 అవర్స్ కూడా ఎక్కడండి, 4-5 అవర్స్ అంతే. అంటే ఇన్ని ఒకే రోజు ఎవరికి పోవు, అన్ని పోయినాయి, అన్నీ ఒకే రోజు. కీర్తి, క్యాష్, అన్నీ మీరు ఒక మనిషి తన కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆభరణాలు ఏముంటాయో మీరు అన్నటువంటి పేరు, ప్రఖ్యాతులు అంటే దోపిడీ అవన్నీ అయిపోయినాయి. అయితే దీనికంటే ముందేనండి అన్ని రాజకీయ పార్టీలో ఉన్నాడు. నేను అన్ని పేర్లు చెప్పుకుంటా పోతే చాలా సమయం అయింది. కానీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు కానివ్వండి, పేర్ని నాని గారు కానివ్వండి, వాళ్ళు నాకు ముందుగానే మస్తాన్ గారు మీకు ఏదైతే వస్తుందో, అసలు మరీ పేర్ని నాని గారి గురించి మీకు చెప్పాలండి. ఇక్కడ ఆయన నాకు చాలాసార్లు ఫోన్ చేసేవారు. పొరపాటున కూడా ఏ రోజు కూడా నా కొడుకు కంటెస్ట్ చేశాడు, ఎలా ఉంది మస్తాన్ గారు, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది మస్తాన్ గారు, ఒక్కరోజు కూడా అడగలేదండి. ఒక్కరోజు కూడా అడగలేదండి. నేను ఈరోజు వాస్తవంగా మీ ముందు చెప్పాలి ఇది. అంటే ఒక రాజకీయ నాయకుడు ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత, మరీ ముఖ్యంగా వాళ్ళ కొడుకు పోటీ చేసిన తర్వాత, ఒక తండ్రిగా తనకు విపరీతమైనటువంటి యాంగ్జైటీ ఉండాలి. నా కొడుకు పరిస్థితి ఏమిటో, గెలుస్తాడో లేదో. దట్టు నాలాంటి ఒక రెప్యూటెడ్ సెఫాలజిస్ట్ దగ్గర నుండి వినాలని ఉంటుంది. ఒక్కరోజు కూడా ఆయన అడగలేదండి నన్ను. అడగకుండా ఆయన మస్తాన్ గారు చాలా కష్టపడి మీరు ఈ స్థాయికి వచ్చారు, ఈ మీ ప్రయాణాన్ని నేను అబ్జర్వ్ చేసిన తర్వాత ఈరోజు ఇంతమంది మీ పట్ల, మీ మాట పట్ల విశ్వాసం కలిగి ఉండటానికి కారణం మీరు అవలంబించినటువంటి విధానం, మీ నిజాయితీ. ఎక్కడ కూడా కోల్పోవద్దు. ఎవరు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినా, ఎవరు మిమ్మల్ని బెదిరించినా పొరపాటును కూడా ఎవరి ప్రలోభాలకి, ఎవరి దీనికి లొంగొద్దు. ఆయన అంటే ఒక పెద్ద మనిషి తరహాలో, ఒక అన్నలాగా అనండి, లేదా ఒక స్నేహితుడిలా అనండి. అంటే మీ గ్రోత్ అంతా చూస్తూ ఉండడం వల్ల మీ పట్ల ఆయనకి పెరిగిన రెస్పెక్ట్ అది. అదే ఆయన మీరు పొరపాటు 2 విషయాలు ఇక్కడ. ఒకటి, మీరు ఎవరి ప్రలోభాలకి కానీ ఎవరైనా బెదిరించినా కానీ లొంగొద్దు. మీకు ఏమనిపిస్తే చెప్పేసేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారని మీకు అనిపించిందా, నిర్దాక్షిణంగా చెప్పేసేయండి అని చెప్పారు ఆయన. రెండోది, సొంత కొడుకు కంటెస్ట్ చేస్తే నా కొడుకు పోటీ చేసి నా కొడుకు గెలుస్తున్నాడా లేదని కూడా నన్ను అడగలేదండి. ఆయన చెప్పగలిగితే మస్తానే చెప్తాడు కదా అనుకున్నాడు ఏమో, కానీ నన్ను అడగలేదండి. అలాగే అంబటి రాంబాబు గారు కూడా రోజు ఉదయం సాయంత్రం ఫోన్ చేసేవారు. ఇగో మా వాళ్ళ వేరే, మేము పొలిటీషియన్స్ ఓడిపోతుంటాం, గెలుస్తుంటాం, అది మాకు కామను. ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో చిన్నప్పటి నుండి స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్ నుండి మొదలుకుంటే 40-45 ఏళ్ల రాజకీయ జీవితంలో మేము గెలిచింది 1-2 సార్లు. కాబట్టి మాకు గెలిపోవటం అనేది, కానీ నువ్వు అనేవాడివి మాత్రం దెబ్బతినకూడదు. పొరపాటున కూడా ఎవరు చెప్పినా కూడా అసలు డోంట్ కేర్. నువ్వు ఏది నమ్మితే అది చెప్పు. నువ్వు ఈసారి సక్సెస్ అయ్యావా, ఎక్కడికో వెళ్ళిపోతావు.
ఫెయిల్ అయ్యావా ఉమ్, మళ్ళీ రికవరీ కావడానికి సమయం పడుతుందని. ఉమ్, తర్వాత రఘురామకృష్ణరాజు గారు ఉమ్, రఘురామకృష్ణరాజు గారు జూన్ 1వ తేదీ ప్రెస్ మీట్ రోజు నేను రఘురామకృష్ణరాజు గారు వారి కుటుంబ సభ్యులందరూ ఒకే ఫ్లైట్లో ప్రయాణం చేసాం హైదరాబాద్ నుండి విజయవాడకి. సో ఇప్పుడు నేను ఆయన రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం. ఫ్లైట్లో ఇద్దరు పక్క సీట్లో కూర్చున్నప్పుడు ఏంటి మా సంజీ పరిస్థితి అన్నారు. సార్ ఇంతవరకు ఎవరికి చెప్పే అవకాశం రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను గత 20 రోజుల నుండి. ఇక మీరు నేను కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు నేను ఇంకో 3-4 అవర్స్లో నేను ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను కాబట్టి చెప్తున్నాను సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 1-1.5% లీడ్ వచ్చేటట్టు ఉంది సార్. అంటే నాకు అలా అనిపించట్లేదా అన్నారు. నేను కాదన్నా సార్, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడరు ప్లస్ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా గత 4.5 ఏళ్ళ నుండి పోరాడుతున్న వ్యక్తి, మీకు అనిపించడంలో తప్పులేదు. నా డేటా అయితే ఇలా ఉందండి అని వెంటనే నేను క్యాబిన్లో ఉన్నటువంటి నా బ్యాగ్ తీసి నా బ్యాగ్లో ఉన్నటువంటి నా డేటా, నియోజకవర్గాల వారీగా ఉన్న డేటా మొత్తం ఆయనకి ఇచ్చాను. ఓకే, మొత్తం డేటా మొత్తం ఆయనకి ఇచ్చాను. నా పక్క సీట్ ఇద్దరం మొత్తం పరీక్ష చేశారు. ఆయన కూడా చూసుకున్నారు. ఆయన నాకు ఇదే నమ్మకం అండి, నాకు ఇదే ఇంత మెజారిటీ వస్తుందని చెప్పి నాకు నమ్మకం ఉందండి. నాది అంటే ఆయన వరకు, ఆయన నియోజకవర్గం వరకు సహజంగా ఆయనకు అవగాహన ఉంటుంది కదా, ఉంటుందిగా. నాది చాలా క్లోజ్ టు రియాలిటీ. లక్కీగా రిజల్ట్ కూడా అనుకూలంగానే వచ్చింది. అలా నా సర్వేలో ఎలా ఉందో అలానే వచ్చింది. తర్వాత మా సంజయ్ నేను ఒకరిద్దరితో మాట్లాడాను, కొద్దిగా రెప్యూటెడ్ సెఫాలజిస్టులతో. వాళ్ళ అభిప్రాయం వేరే విధంగా ఉంది. అంటే నేను కొన్ని 2-3 పేర్లు అడిగా. ఫలానా ఎక్స్తో మాట్లాడారా, వైతో మాట్లాడారు. మాట్లాడాను. ఏమన్నా అంటే వాళ్ళు వైసీపీ అని చెప్తున్నారు, ఫలానా ఎక్స్ వై జెడ్ వైసీపీ అని చెప్తున్నారు. సరే, నాకైతే ఇది వచ్చింది సార్. ఇంతవరకు ఈ హార్డ్ కాపీస్ నేను ఎవరికి ఇవ్వలేదు. సార్, మన ఇద్దరు చాలా కాలంగా దగ్గర, ప్లస్ మీరు నేను కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఇంకా మీకు చెప్పకపోయినా 3-4 గంటలు మీరు టీవీల మీద చూస్తారు సార్, చూడండి సార్ అని చెప్పి మొత్తం ఇచ్చిన తర్వాత కొద్దిగా ఆయన కూడా అంటే నా పట్ల ఉన్న నమ్మకం, ఆయన కూడా కొద్దిగా సహజంగా ఉంటుంది కదా లీడర్ అన్న తర్వాత, అరే నేను ఇంతగా పోరాడాను, మళ్ళీ మస్తానేమో మళ్ళీ వైసీపీని పవర్లోకి వస్తుందని చెప్తున్నాడు. అంతటి ఇదిలో కూడా ఎయిర్పోర్ట్ నుండి నేను బయటికి వెళ్ళేటప్పుడు ఆల్ ద బెస్ట్ మస్తాన్జీ, మా పార్టీ అధికారంలో రావాలి, మీ సర్వే నిజం కావాలి అని ఆశీర్వదించి పంపించారు. అలాగే కన్నా లక్ష్మీనారాయణ గారు నేను ఇద్దరం సేమ్, అది అంతకు 4 రోజుల ముందు అనమాట ఫలితాలకే, అంటే కౌంటింగ్ మా సర్వే రిపోర్ట్ 4 రోజుల ముందు. మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ గారి సతీమణి చనిపోయి ఉంటే పలకరించడానికి వస్తున్నారు వారు విజయవాడ నుండి. నేను కూడా కలిసి వస్తున్నాను. ఇద్దరం పక్క సీట్లో. ఏంటి మస్తాను అంటే, కష్టంగానే ఉంది సార్, వైసీపీకి ఏం ముగ్గు ఉంది సార్ అని చెప్పాను. ఆయన కూడా పాపం బాధపడ్డారు. రిటైర్మెంట్ లాస్ట్ రిటైర్మెంట్ ఏజ్లో పవర్లో ఉన్నటువంటి పార్టీ, లేదా పవర్లోకి వచ్చే పార్టీలో జాయిన్ అయ్యానని అనుకున్నాను నేను. ఎందుకంటే వారికి నాకు అనేక సంవత్సరాలు అని కొద్దిగా వారు డీలా పడ్డారు. అంటే నేనన్నా డీలా పడకండి సార్, మన అదృష్టం ఎలా ఉంటే అలా ఉంటుంది అని కొద్దిసేపు డిస్కస్ చేసుకున్నాం. మహిళల ఓటింగు, ఎస్సీ ఎస్టీ బీసీల ఓటింగు, ఈ మైనార్టీల ఓటింగ్, ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత సరే ఎవరైనా సరే ఆశించింది జరగనప్పుడు బాధగా ఉంటుంది. ఆయన కూడా పాపం, లేదు మస్తాన్ నీ సర్వే నిజం కావాలి, మా పార్టీ అధికారంలోకి రావాలి అంటే నా పట్ల ఉన్నటువంటి ప్రేమ ప్లస్ మొదటి నుండి ఉన్న రెస్పెక్ట్ కూడా ఉంటుంది, గౌరవం, వీటన్నిటి. అలా మీకు పేర్లు చెప్పుకుంటూ పోతే సార్, అయితే కొద్దిమంది వ్యక్తులు నిజ స్వరూపాలు కూడా బయటకు వచ్చినాయి ఈ సందర్భంగా. ఎట్లా, ఎవరు వాళ్ళు? అంటే నేను సరే మంచి వాళ్ళ గురించి పేర్లు చెప్పొచ్చు కానీ చెడ్డ వాళ్ళ గురించి పేర్లు అంటే జనరల్గా మెసేజ్లు పెట్టడం, అంటే ఫోన్లలో ఎవరితో మాట్లాడలేదండి, మెసేజ్లు పెట్టడం, నెగిటివ్గా మెసేజ్లు పెట్టడం. వార్నింగ్లు ఎవరు ఇవ్వరులేండి, ఎందుకంటే మొదటి నుండి నేను చాలా మొండిగా ఉంటానని తెలుసు అందరికీ. అంటే వార్నింగ్లు ఇచ్చేటువంటి పరిస్థితి నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు నాకు వార్నింగ్ ఇవ్వరు. సార్, అంటే నాతో చాలా సంవత్సరాలు, 20-25 సంవత్సరాల నుండి నేను విద్యార్థి నాయకుడిగా చూసినటువంటి వాళ్ళు కూడా ఏదో కొద్దిగా తప్పు మెసేజ్లు, అంటే తెలియక, అంటే వాళ్ళ మనసులో ఏదో ఒక అభిమానం ఉంటుంది, ఆ అభిమానానికి వ్యతిరేకంగా మనం చెప్పినప్పుడు వచ్చేటువంటి బాధ. అలాగే చాలామంది, ఇంకా వేరే పెద్దల పేర్లు ప్రస్తావించలేదు కానీ నన్ను చాలా సపోర్టుగా చేశారు చాలామంది మెసేజ్లు. అసలు ఇప్పుడు నేను మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఒక ఆయన లెటర్ రాశారండి, సుమారు 16 పేజీల లెటరు. ఎంత అద్భుతంగా రాశాడని అది అద్భుతంగా రాశాడు.
ఇది మొదటిది కాదండి. ఇలాగే 3 లెటర్లు వచ్చింది నాకు. అసలు ఆ లెటర్ రాయాలంటే మనం 4 లైన్లు మెసేజ్ టైప్ చేయాలంటేనే మనకున్న 16 పేజీలు చక్కని ఇంగ్లీష్లో రాష్ట్రంలో ఏం జరిగి ఉంటుంది, ఆరా సంస్థ ప్రజల పల్సుని పట్టుకోవడంలో ఎక్కడ తప్పుదం జరిగి ఉంటుంది అనేది వాళ్ళ విశ్లేషణ ఎంత చక్కని ఇంగ్లీష్లో రాశారని. అది అంటే నేను ఎవరు కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదండి. నా ఫోన్ నెంబర్ కూడా బహుశా వాళ్ళ దగ్గర ఉండి. యూ హ్యావ్ ఎ క్రెడిబుల్ ఫాలోవర్స్ బ్యాంక్ సార్. క్రెడిబుల్ ఫాలోవర్స్ బ్యాంక్. అయితే ఇక్కడ లాస్ట్లో సీఎం రమేష్ గారు ఎవరు మీకు ఫోన్ చేసి సర్వే పెట్టొద్దు అని అంటే ఒకటి సీఎం రమేష్ గారికి నాకు ఇద్దరికి మంచి కార్డియల్ రిలేషన్ ఉందండి. ఆయన నాకు ఏదని చెప్పగలుగుతారు, ఇది చేయొద్దు అది చేయొద్దు అనేటువంటి చనువు ఆయనకు ఉంది. నేను కూడా ఆయన ఏదని చెప్తే ఆయన చెప్పిన దాంట్లో నాకు నచ్చుంది ఉంటే కాదండి అని చెప్పగలిగేటువంటి చనువు నాకు స్పోర్టివ్గానే ఉంటాడు నాకు కూడా ఉంది. నేను రెగ్యులర్గా ఆయనతో డిస్కస్ చేస్తుండేవాడిని. అంటే నేను ప్రతిరోజు డిస్కస్ చేసేటువంటి ఒక 5-6 ఆయన కూడా ఒకరు. ప్రతిరోజు డైలీ బేసిస్ అన్నమాట. ప్రతిరోజు అది అర్ధరాత్రి 2 అయినా సరే ఫోన్ మాట్లాడుకున్న తర్వాతనే పండుకునేటువంటి బ్యాచ్లో రమేష్ గారు కూడా. నేను రమేష్ గారితో చెప్తూనే ఉన్నాను ఎప్పటికప్పుడు, సార్ ఇది ఏంది నాకు తేడా అనిపిస్తుందండి, క్లియర్గా ఉందండి వైసీపీ క్లియర్గా ఉంది. ఎందుకంటే నేను ఆయన అనకాపల్లి పార్లమెంట్కి సంబంధించి నేను సర్వేలు అవన్నీ చూస్తున్నాను. నేను 2-3 సార్లు నా క్లయింట్ కాబట్టి, సో క్లయింట్ కంటే మించి మా ఇద్దరు మధ్య రిలేషన్ ఉంది కానీ క్లయింట్ కాబట్టి రోజు మాట్లాడుకునేవాడు. అంటే ఆయన లేదు అనేవారు, లేదు టీడీపీ వస్తుంది, నువ్వు చూడు మస్తాను అసలు వైసీపీ సోదిలో లేకుండా పోతుంది అని నాతో చెప్తుండేవారు. సోదిలో లేకుండా పోతుంది, అసలు నువ్వు ఎంత లెక్క పెట్టుకున్నా కూడా 10-15 మించి రావు అని చెప్తుండేవారు. లేదు సార్ అట్లా ఆడుందండి. సరే ఇద్దరం కలిసి ఉన్నప్పుడు ఆయన కొద్దిమంది సెఫాలజిస్టులకి స్ట్రాటజిస్టులకు ఫోన్ చేస్తుండేవారు. ఫోన్ చేస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని నాకు సర్వేలకు సంబంధించి అంటే వాళ్ళ రిపోర్టు 2 కలుస్తుండేవి, కొన్ని కొద్దిగా తేడాగా వస్తుండేవి. నేను చెప్పాను కదండి అని నేను అనేవాడిని. లేదు మీరు నువ్వు చూస్తుండు చాలా ఘోరంగా వైసీపీ ఓడిపోద్ది అని చెప్తుండేవారు. ఏంటి వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఎందుకుంది? జనరల్గా ప్రతి రాజకీయ పార్టీలో పోటీ చేసేటప్పుడు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ మీ పట్ల కూడా అదే కాన్ఫిడెన్స్ వాళ్ళందరికీ ఉండేది కదా. ఉంది. నా పట్ల కాన్ఫిడెన్స్ ఉండబట్టే రమేష్ గారు నువ్వు ఎక్కడో పొరపాటు పడుతున్నావు వస్తాను, ఒకసారి చూసుకో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 15 అంతకు మించి మ్యాక్సిమం అయితే 20 అంతకు మించి వచ్చే పరిస్థితి లేదు, నువ్వు ఎక్కడో పొరపాటు పడుతున్నావు అని నాకు అనిపిస్తుంది. మనం అనకాపల్లి పార్లమెంట్ సర్వే చేస్తేవి నువ్వే 7 వస్తున్నాయని చెప్తేవి, రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ వచ్చే పార్లమెంట్లో మన పార్లమెంటు కూడా ఒకటి అంటుండేవి. కాబట్టి మిగతావి కూడా నాకు ఇట్లానే ఉంటాయని నా నమ్మకం, ఒకసారి నువ్వు చెక్ చేసుకొని నాతో ఎప్పుడు ఆ కోణంలోనే అంతే తప్ప పోలింగ్ అంటే నా ప్రెస్ మీట్ రోజు కూడా చివరి నిమిషం వరకు తేడా పడతామేమో, వస్తాను పొరపాటు చేస్తున్నామేమో, ఎక్కడో డేటాలో పొరపాటు జరిగి ఉంటుందేమో, ఒకసారి ఎందుకని మంచిది ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పడం జరిగింది తప్పితే అలా రమేష్ గారి లాగా చాలామంది ఫోన్లు చేశారు. ముఖ్యంగా రమేష్ గారు నేను ఏంటంటే రోజు టచ్లో ఉంటాం కాబట్టి ఆయన నాకు ఒక ఎల్డర్ లాగా అనేక సంవత్సరాలుగా నాతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తిలాగా ఒక పెద్ద మనిషి తరహాలోనే నన్ను నిలుపుదల చేసే ప్రయత్నం చేశారు తప్పితే పాపం ఇంకొక ఆలోచన కాదు. ఇంకోటి ఏంటంటే మీరు చాలా పెద్ద ఎత్తున బెట్టింగ్ రాయిళ్ళు మీతో టచ్లోకి వచ్చి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంతా టీడీపీ గెలుస్తుంది కూటమి గెలుస్తుంది అని ఇంప్రెషన్ ఉంది. వైసీపీ వాళ్ళు ఎవరు బెట్టింగ్ పెట్టడానికి కూడా భయపడుతున్న రోజులు, నిజంగా వైసీపీ వాళ్ళు బెట్టింగ్కి పోవడానికి భయపడ్డారు. సో ఆ టైంలో మీరు ఒకరు సర్వే ఇస్తే దాన్ని బేస్ చేసుకుని చాలామంది బెట్టింగ్లు పెడితే విపరీతంగా డబ్బులు వచ్చేసాయి. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచో లేకపోతే ఇంకెవరి దగ్గర నుంచో కాదు, బెట్టింగ్ మాఫియా దగ్గర నుంచి డబ్బుల్ని గ్రాబ్ చేయడం కోసం ఆరా మస్తాన్ వైసీపీ గెలుస్తుందని చెప్పాడు అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే అదే మీరు అన్నట్టు జగన్ గారు అడిగారని ఒకరు, ఇట్లా రకరకాల వర్షన్లో ఇదొక వర్షనం. అది అన్నీ ఒకళ్ళే అనుకునే అవకాశం లేదు, ఇదొక వర్షన్ అనుకోవచ్చు. నేను ఆ రోజు స్పష్టంగా నా ప్రెస్ మీట్లో కూడా ఈ పోస్ట్ పోల్ రిజల్ట్ అనౌన్స్మెంట్ అనేది కేవలం మా సర్వే ఏజెన్సీల యొక్క క్రెడిబిలిటీని పెంచుకునేందుకు మాత్రమే మేము చేస్తున్నటువంటి ప్రయత్నం. దీన్ని నమ్మి ఎవరైనా బెట్టింగ్లు పెడితే దెబ్బతింటారు, దయచేసి బెట్టింగ్ల జోలికి వెళ్ళవద్దు అని నేను సుమారు 40 ఛానల్స్ కవర్ చేస్తున్నటువంటి లైవ్ నుండి చెప్పాను. ఒకటి. రెండోది, ఆ తర్వాత నేను ఒక 6-7 ఛానల్స్కి కూడా నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా నేను బెట్టింగ్ల జోలికి వెళ్ళొద్దు చెప్పడం. అంటే బెట్టింగ్లు కదా. ఇంకో విషయం, అసలు బెట్టింగ్ల జోలికే ఉదాహరణకు మీరు అన్నట్టు బెట్టింగ్లు వాళ్ళే ఫలానా పార్టీ గెలుస్తుంది కాబట్టి బెట్టింగ్లు పెట్టుకుంటే డబ్బులు వస్తాయనో పోతాయనో
ఆ కాన్ఫిడెన్స్ నాకే ఉంటే ఏం నలుగురు ఇప్పుడు మీరే అన్నారు ఇందాక అనేక మంది రాజకీయ నాయకులు మీతో బాగుంటారు, అనేక మంది అసలు ఈ పారిశ్రామికవేత్తలందరితో కలిపి నేనే ఒక పెద్ద 100 కోట్లు 1000 కోట్లు బ్యాంక్ తయారు చేసి నేనే పెట్టుండొచ్చుగా. పెట్టున్నారేమో. అదే నేను చెప్తున్నా. అందుకోసమే మీరు ఇది ప్రస్తావించకుండానే మీరు బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ప్రస్తావిస్తే ఈ ప్రయోగం కూడా ఎవరైనా చేస్తే బాగుండు. బెట్టింగ్ డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ లో పెట్టుకోరు కదా. కాదు నేను అంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ లో, కంపెనీ బ్యాంక్ బ్యాలెన్స్ లో, కుటుంబ సభ్యుల బ్యాంక్ బ్యాలెన్స్ లో, స్నేహితుల బ్యాంక్ బ్యాలెన్స్ లో 5 నిమిషాలు పనండి. ఫలానా వైఎన్ఆర్ గారికి ఎవరితో క్లోజ్ గా ఉంటారంటే, లేదా ఫలానా ఆరా మస్తానికి ఎవరు క్లోజ్ గా ఉంటారంటే తెలుసుకోవడం అనేది. ఎందుకంటే ఈ రోజు ఎలక్షన్స్ వస్తాయని, ఈ రోజు రిజల్ట్ వస్తుందని బెట్టింగ్లు పెట్టుకుంటారని ఒక 20 ఏళ్ల నుండి ప్లాన్ చేసుకుని మన స్నేహితుల్ని దూరం చేసుకుని అట్లా చేయం కదా మనం. ఎవరు కూడా అందరూ మన క్లోజ్ అసోసియేట్స్ ఎవరు, నాకు ఉండేటువంటి 5-6 మంది ముఖ్యులు ఎవరు, లేకపోతే నా బంధువులు ఎవరు, నా కుటుంబ సభ్యులు ఎవరు అనేది మీలాంటి వాళ్ళు తెలుసుకోవటం మంచినీటి ప్రాయం. ఈ 5 నిమిషాలు మీరు తెలుసుకోగలుగుతారు. సో వీళ్ళందరూ అకౌంట్ చెక్ చేసేస్తే అయిపోయా, మీకు క్లియర్గా అర్థమైపోయింది. సింపుల్ అండి. అకౌంట్స్ చెక్ చేయడం ఒక విధానం, లేదా బ్యాంక్ లాకర్లు దాచుకోవడం 2వ విధానం, లేదా ప్రాపర్టీస్ కొనడం 3వ విధానం, షేర్లు కొనడం 4వ. ఇంతకు మించి ఎక్కడ పెడతారండి డబ్బులు? కాబట్టి ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఈ ప్రయోగం చేస్తే బాగుండని నేను కోరుకుంటున్నా. సర్టిఫికేట్ ఇవ్వాలి మీకైతే తప్పనిసరిగా అవసరం కూడా ఇప్పుడు. కాబట్టి నేను అంటే బేసికల్గా నేను ఇందాకే చెప్పానండి, మనిషి యొక్క పోరాటం, మనిషి యొక్క ఆరాటం ఉనికి కోసం తప్పితే డబ్బు కోసము, ఆస్తుల కోసము, అధికారం కోసం కాదండి. అధికారం కావాలనుకుంటుంది కూడా ఉనికి కోసమే కదా, ఎగ్జిస్టెన్స్ కోసమే కదా. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, XYZ వీళ్ళందరూ అధికారం కావాలనుకుంటుంది ఎందుకోసం? బ్రతుకు కోసం కాదు కదా. బ్రతుకు కోసం కాదు కదా. వాళ్ళ ఉనికి, వాళ్ళకు సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు ఉనికి కోసమే కదా. అందుకోసం మనిషి బతుకుతాడు. కానండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏమైనా కాల్ రావడం కానీ అట్లా ఏమైనా జరిగిందా మీకు బిఫోర్? నేను 2022 నుండి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు నాతో సర్వేలు చేస్తూ ఉన్నారు. కాబట్టి కాల్ రావడం అనేది మామూలు కామనే కదా. అది క్లయింట్కి పని చేస్తున్నప్పుడు క్లయింట్ నుండి కాల్ రావడం అనేది గొప్ప విషయం ఉంది. నేను రెగ్యులర్ కలుస్తుండేవాడిని చంద్రబాబు గారిని గతంలో. అంటే ఫ్రీక్వెంట్గా తెలుగుదేశం 2022 నుంచి పనిచేశారా? ఆల్మోస్ట్ పోలింగ్ కంటే ఒక 15 రోజులు అంటే నామినేషన్ల వరకు నేను. సో అప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చిన సర్వేల్లో కూడా టీడీపీ ఓడిపోతుందని 100% అసలు. అవునా? నా చేత చాలా మంది సర్వేలు చేయించేదే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడని, ఎక్కడ కూడా శశబిషలు లేకుండా. ఎన్ని సర్వేలు చేస్తుంటారు 2022 నుంచి పోలింగ్ 15 రోజుల ముందు వరకు? అంటే ఆల్మోస్ట్ స్టేట్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు 2 times, కొన్ని 3 times, 4 times అట్లా కవర్ చేసాం. సో 15 days ముందు పోలింగ్ వరకు టీడీపీ ఓడిపోతుంది అనేది ఆరా మస్తాన్ వెరీ క్లియర్. 15 days ముందు వరకు కాదండి, ప్రెస్ మీట్కి వెళ్ళేటప్పుడు కూడా నేను అదే ఓకే టీడీపీ కోసం ఇంటర్నల్గా చెప్తూ వచ్చారు డైరెక్ట్ బాబు గారు. వెరీ క్లియర్. కూటమి ఫామ్ అయిన తర్వాత కూడా, కూటమి ఫామ్ అనేటువంటిది కూడా నా సర్వే తర్వాతనే కూటమి ఫామ్ ప్రయత్నాలు జరిగినాయి. ఓకే, ఓడిపోతున్నాం కాబట్టి అనే దాంట్లో ఏమి దాంట్లో నేనేమి 0.1% కూడా వెనక్కి 100% వాస్తవం. సో ఈ మీరు పోస్ట్ పోల్ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత రిజల్ట్కి పోస్ట్ పోల్ మీరు చెప్పిన దానికి మధ్యలో ఒక 2 రోజులు గ్యాప్ ఉంది అనుకుంటా. 48 hours. అంతే కదా సార్. 48 hours సార్. 1-4 48 hours తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మీరు చాలా పెద్ద టార్గెట్ అయిపోయారు. 48 hours తర్వాత ఎందుకు తెలుగుదేశం పార్టీ మీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు రిజల్ట్ వచ్చిన తర్వాత? అంటే నాకు తెలిసింది ఏంటంటే వాస్తవంగా మధ్యాహ్నం నుండి స్టార్ట్ చేశారండి. 4వ తేదీ ఫలితాలు, అదే 4వ తేదీ మధ్యాహ్నం నుండి ఫలితాలు అర్థమైపోయినాయి. కాబట్టి 4వ తేదీ మధ్యాహ్నం నుండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు 5వ తేదీ ఉదయాన్నే చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఆయన ఆఫీస్లో ఉండేటువంటి ముఖ్యులు చూసి చంద్రబాబు గారు వద్దంటున్నారు, చేయొద్దట్లా అని ఆపిచ్చారనేది నాకున్న సమాచారం. మస్తాన్ టార్గెట్ చేయొద్దు, మస్తాన్ అంటే అట్లా చేయకండి, తప్పది, అది మంచి పద్ధతి కాదు అని చెప్పి బాబు గారు చెప్పారనేది నాకున్న సమాచారం. నేను కూడా తర్వాత చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే నా పట్ల ఎక్కడ కూడా నెగిటివ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏ సోషల్ మీడియా ఖాతాలో కానివ్వండి, ఏ లీడర్కి సంబంధించినటువంటి ఏ ఫేస్బుక్ పేజీలో కూడా నా పట్ల వ్యతిరేకంగా పెట్టడం కానీ, నన్ను కించపరిచేటట్టు లేవండి. అదైతే వాస్తవం. నేను అనుకున్నాను బహుశా బాబు గారు వారు చెప్పారు కాబట్టే మిగతా వాళ్ళందరూ పాటించారని నేను అనుకుంటున్నాను. వేరే జగన్మోహన్ రెడ్డి గారితో లాస్ట్ మీరు 19 to 24 అసలు కలవాలా? అసలు నథింగ్. ఈ రోజు వరకు కూడా కలవాలా, 24 కాదు, ఈ రోజు కూడా కలవాలా. వారు సీఎం అయిన తర్వాత నేను ఇప్పటివరకు కలవలేదండి. ఫ్యాక్ట్. అంతకుముందు మీకు బాగా పరిచయం కదా జగన్ గారు? బాగానే పరిచయం. ఎప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారితో ఎక్కడ మొదలైంది మీకు? పార్టీ ప్రారంభం కంటే ముందు. పార్టీ ప్రారంభం కంటే ముందు ఆల్మోస్ట్ ఒక డెకేడ్.
డికేడ్ ఏంటి ఇంకా ఎక్కువ కదా, 2009 నుంచి కాదండి ఇంకా ఎక్కువ కదా, అంటే 5 ఏళ్ళు తీసేయాలి కదా, 5 ఏళ్ళు కలిపితే డికేడ్ కంటే ఎక్కువే. అంటే నాకు వారి చుట్టూ ఉండేటువంటి ముఖ్యులందరూ కూడా నాకు కాంగ్రెస్ పార్టీలో క్లయింట్స్. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కానివ్వండి, మేకపాటి గౌతమ్ రెడ్డి గారు కానివ్వండి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ నాకు కాంగ్రెస్ పార్టీలోనే నా క్లయింట్స్ కదా. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ప్రారంభంలో ఆయనతో పాటు కలిసి నిర్ణయం తీసుకున్న వ్యక్తులు వీళ్ళే కాబట్టి సరిగ్గా నాకు అప్పటి నుండే పరిచయం. అంత పరిచయం ఉన్న వ్యక్తి పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీరు దూరంగా ఉన్నారు? ఆయన కూడా అవసరం ఉంటుంది కదా సార్. మరి నాకు అర్థం కాదు, ఆయనే కాదు సార్, ఒక వ్యక్తి అధికారంలోకి వచ్చే వరకు నేను చాలా క్లోజ్గా ఉంటాను, వాళ్ళు కూడా నాతో క్లోజ్గా ఉంటారు. అధికారం వచ్చిన తర్వాత మరి ఏ గ్రహాలు అడ్డపడతాయో నాకు కూడా తెలియదు. నేను అసలు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళను. మీరు నన్ను అడగటం కాదు, నాతో దగ్గరగా ఉండే ఏ రాజకీయ నాయకుడినైనా అడగండి. ఎప్పుడైనా పవర్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మస్తాన్ కలిశాడా అని అడగండి మీరు. నేను అసలు కలవనండి. వాళ్ళు ఏదైనా పనుండి పిలిస్తే తప్పితే నేను వెళ్ళిపోయి వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగటము, వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఎగబట్టడం అసలు నాకు మొదటి నుండి అలవాట్లేదు. అందులో భాగంగానే నేను జగన్ గారిని కలిసే ప్రయత్నం చేయలేదు. సరే, ఆయనకు కూడా వేరే ఆల్టర్నేటివ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన నన్ను పిలిపించుకునే ప్రయత్నం చేయలేదు తప్పితే నేనైతే ఈ రోజు వరకు ఆయన కలవాల. ఈరోజు కలిసి ప్రయత్నం చేస్తున్నారు అంటే అట్లా ఏమంటుంది సార్, ఇప్పుడు ఏదైనా ఎలక్షన్స్ వస్తే అప్పుడు ఏదైనా కలిసే ప్రయత్నం చేయాలి తప్పితే, ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. అధికార పక్షం అయితే నాతో ఆయనకేం పెద్ద పని ఉండదు, ఆయనతో నాకేం పెద్ద పని ఉండదు. ఈ ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా ఎలక్షన్స్ అటువంటి వస్తే కలిసే ప్రయత్నం చేస్తాను. పోస్ట్ పోల్ సర్వే చేయడానికి ప్రతి నియోజకవర్గంలో కొన్ని శాంపిల్స్ తీసుకోవాలంటే 175 నియోజకవర్గాల్లో ఖర్చు అవుతుంది కదా? ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది? 500 శాంపిల్ తీసామండి. 500 శాంపిల్, 600-700 తీస్తాను కానీ వ్యాలిడ్ శాంపిల్ వచ్చేటప్పుడు 500 కాన్స్టిట్యూన్సీ 50,000-60,000 అవుతుంది. ఎక్కువ ఖర్చు అంటే డిపెండ్స్ అపాన్ కోట్లు ఖర్చు అయ్యాయి. పోస్ట్ పోల్ సర్వే చేయడం కోసం కోట్లు ఖర్చు అయ్యాయి. ఆ కోట్లు ఖర్చు ఎవరిచ్చారు మస్తానికి అనేది ఒక ప్రశ్న. అంటే ఆర్గనైజేషన్ ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది పెద్ద ఆర్గనైజేషన్. ఇదేదో ఆంధ్ర తెలంగాణకు పరిమితమైన ఆర్గనైజేషన్ కాదు, అనేక రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంటాం. సో 1 కోటి 2 కోట్లు ఆర్గనైజేషన్ పెట్టుకోలేని స్థితిలో అయితే లేదు. 1 కోటి 2 కోట్లు అంతకు మించి కాదులేండి. 1 కోటి 2 కోట్ల రూపాయల ఆర్గనైజేషన్ పెట్టుకోలేని స్థితిలో ఉండవండి. ఆర్గనైజేషన్ తన సొంతంగా అవసరమైతే 4 రాష్ట్రాలు సర్వే చేసి చెప్పగలిగే స్థితి ఉన్ననాడే ఈ గుర్తింపు వస్తుంది, మార్కెట్లో ఈ విధంగా నిలబడగలిగింది. ఒక క్లయింట్ మనకు ఏదైనా అసైన్మెంట్ ఇచ్చేటప్పుడు ఊరిని మనం ఏదో మీడియాలోనో ఛానల్లోనో మాటలను బట్టి ఎవరండి, వారు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, మన మ్యాన్ పవర్ ఏమిటి, మన మెకానిజం ఏమిటి, మనకి ఏదైనా ఒక అసైన్మెంట్ ఇస్తే వాళ్ళు ఎన్ని రోజుల్లో ఇది చేస్తారు అనేది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు అసైన్మెంట్ ఇచ్చినప్పుడు కూడా నా ఆఫీస్కి వచ్చి నా ఆఫీసు, నా మ్యాన్ పవర్, నా కోర్ టీంతో కలిసి కూర్చొని వాళ్ళతో వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ని టెస్ట్ చేసుకున్న తర్వాతనే నాకు అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది తప్పితే ఊరినేది ఆరా మస్తాన్ని రోడ్డు మీద చూసి ఎవరు ఇవ్వలేదండి. కాబట్టి మా ఆర్గనైజేషన్ పెద్ద ఆర్గనైజేషన్. మీరు అనేక ఆర్గనైజేషన్స్తో కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలుగుతాను, అనేక సంస్థల కంటే కంపేర్ విత్ ఇన్ ఢిల్లీ ఆల్సో అనేక సంస్థల కంటే మా ఆర్గనైజేషన్ పెద్ద ఆర్గనైజేషన్. నాకు తెలిసి తెలుగులో ఉన్న ఏ సర్వే ఏజెన్సీకి మీలాగా ఆర్గనైజ్డ్గా టీము సెటప్ లేరు. ఎవరికి లేదండి. మీరు దేశ స్థాయిలో కూడా 3-4 సంస్థలతో పోల్చుకున్నప్పుడు వాటి సరసన ఉండేటువంటి సంస్థ మా సంస్థ. పర్మనెంట్ మ్యాన్ పవర్ కానివ్వండి, ఆఫీస్ స్ట్రక్చరు, ఒక మొబైల్ యాప్ టెక్నాలజీ, ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకునేటువంటి మెకానిజము. సో ఆర్గనైజేషన్ పని లేనప్పుడు కూడా సర్వైవ్ కాగలిగేటువంటి ఫైనాన్షియల్ కెపాసిటీ. సో ఆర్గనైజేషన్ పని లేనప్పుడు వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించి గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ మీద రిపోర్ట్ తీయటం, అలాగే వేరే వేరే స్టేట్స్లో ఉన్నటువంటి ఆల్ కాన్స్టిట్యున్సీస్, ఆల్ క్యాండిడేట్స్ యొక్క ప్రొఫైలింగ్ చేయడం, ఇది మా రెగ్యులర్ యాక్టివిటీ అండి. ఇప్పుడు June 4తో అయిపోయింది కదా, మరి June 4 తర్వాత కూడా సేమ్ ఆఫీసు, సేమ్ మ్యాన్ పవర్, సేమ్ కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఏం చేస్తుంటామంటే మేము వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి వర్క్, రేపు హర్యానా కానీ మహారాష్ట్ర కానీ సంబంధించినటువంటి ప్రొఫైలింగ్ అంతా చేస్తాం. ఇది రెగ్యులర్ యాక్టివిటీ మాకు. ఇది తప్పితే మాకు వేరే వ్యాపారాలు ఏం లేవు. కాబట్టి సో ఇప్పుడు మీ భుజాల పైన పర్టికులర్ తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ చాలా సెన్సిటివ్గా ఉన్నాయి. ఎవరో ఒక్క మాట ఇటు మాట్లాడితే ఈ పార్టీలో, అటు మాట్లాడితే ఆ పార్టీతో కలిపేస్తున్నారు. జర్నలిస్టులుగా మమ్మల్ని న్యూట్రల్గా చూసే పరిస్థితులు లేరు. సో మీ భుజాల పైనకి ఇప్పటికీ టీఆర్ఎస్ కండువా వేశారు, ఒకసారి కాంగ్రెస్ కండువా వేశారు, వైసీపీ కండువా వేశారు, బీజేపీ మెయిన్. మీరు ఒరిజినల్గా మీరు వేసుకున్న కండువా బీజేపీ, ఒరిజినల్గా మీరు వేసుకున్న కండువా బీజేపీ, టీడీపీ కండువా కూడా వేశారు కొన్ని సందర్భాల్లో. సో ఏం కండువా కప్పుకునే ఆలోచన ఏమైనా ఉందా నెక్స్ట్? అంటే ఏ కండువా కప్పుకునే ఆలోచన లేదు కానీ మీరు అన్నట్టు నేను ఏబీవీపీలో పనిచేశాను కాబట్టి సహజంగా ఎవరు వద్దన్నా నా మీద బీజేపీ కండువా వేస్తారు. బట్ నేను ఏబీవీపీలో పనిచేసిన నా ప్రొఫెషన్ వరకు నేను చాలా ప్రొఫెషనల్గానే ఉన్నానండి. ఈ 17 సంవత్సరాల ప్రయాణంలో
నేను ఎక్కువగా నాన్ బీజేపీ పార్టీలకే పనిచేశాను. అంటే తెలుగు రాష్ట్రంలో బీజేపీ ఎగ్జిస్టెన్స్ పెద్దగా లేదు లేదు కాబట్టి కాబట్టి obviously మీరు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అయితే నేను తప్పనిసరిగా నాన్ బీజేపీ పార్టీలకే పనిచేయాలి. ఉమ్, కాబట్టి నేను ఎక్కువ నాన్ బీజేపీ పార్టీలకే పనిచేశాను. ఉమ్. సో నేను ఖండవా విషయం కూడా చర్చకు వచ్చింది. అదే ఖండవా విషయం కూడా చర్చకు వచ్చింది. బై గాడ్ గ్రేస్ బీజేపీ తప్పితే అన్ని రాజకీయ పార్టీల నుండి ప్రపోజల్ అయితే వచ్చింది. అవునా? మన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఉమ్, ఒక బీజేపీ నుండి తప్పితే, ఉమ్, ఉమ్, ఏదైతే మీరు మొదటి నుండి ఖండవా కప్పుకున్నారంటున్నారో బీజేపీ తప్పితే మిగతా అన్ని రాజకీయ పార్టీల నుండి ఉమ్, అవకాశం పోటీ చేస్తావా. నేనేంటండి చిన్న వయసు నాది, నేను ఇంకా ఈ రంగంలో కొద్ది కాలాల పాటు నేను ఉండాలనుకున్నాను కాబట్టి నేను వెళ్ళదలుచుకోలేదు. ఉమ్, కొంత సమయం తీసుకుందాము. ఉమ్, సహజంగా చిన్నప్పటి నుండి విద్యార్థి సంఘ నాయకుడిగా, తర్వాత పొలిటికల్ సెఫాలజిస్ట్, స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తికి సహజంగా నిత్యం రాజకీయం అనేటువంటి అంతే కదా. రంగంలోనే ఉండాలి కదా. ఉమ్, ఉమ్, ఉండాలి కాబట్టి ఈ వాసనలు లేకపోతే ఆ మరకలు అంటడం అనేటువంటి సహజం. ఉమ్, అయితే నేను అంత తొందరపడి ఇప్పుడే నిర్ణయం తీసుకోదలుచుకోలేదు. ఇంకా కొద్ది కాలాల పాటు, ఉమ్. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద దెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ ఈ రంగంలో ప్రూవ్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ వేరే రంగం గురించి ఆలోచిస్తాను తప్పితే అప్పటి వరకు వేరే రంగం గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. మీరు టికెట్ అడిగారు అనేది నిజం కాదా మస్తాన్ గారు? సార్ ఈ విషయంలో చాలాసార్లు క్లారిఫై చేశారు. నేను అంటే నేను ఎందుకు అంటే సార్, నువ్వు పోటీ చేస్తే బాగుంటుంది అని నన్ను అడిగినటువంటి వ్యక్తి, ఉమ్, నువ్వు పోటీ చేస్తే ప్రయోజనం ఉంటుంది మా పార్టీకి కూడా అడిగినటువంటి వ్యక్తి చిన్న వ్యక్తి కాదు, చాలా పెద్ద వ్యక్తి. నన్ను ఈరోజు మీడియా మిత్రులు లేకపోతే ఎవరన్నా సోషల్ మీడియాలో విమర్శించేవాళ్ళు ఏదో అడుగుతున్నారు కదా అని చెప్పి నేను ఇద్దరు వ్యక్తుల మధ్య 4 గోడల మధ్య జరిగినటువంటి చాలా కీలకమైనటువంటి విషయాల్ని నేను వచ్చి ఏదో మీడియా ముందు మీరు అడిగారు కదా అని నేను చెప్పుకోవడం అనేది ఈ క్షణానికి బాగుండొచ్చేమో కానీ లాంగ్ స్టాండింగ్లో అది నా వ్యక్తిత్వానికి అంత సరైనది కాదు. ఉమ్, నాకు నేనుగా ఏ రోజు ఎవరిని కూడా నేను టికెట్ ఇవ్వండి అని నేను ఎప్పుడు అడగలేదండి. ఉమ్, ఎవరిని అడగలేదు. ఉమ్, మీరు కూడా క్రాస్ చెక్ చేయొచ్చు, నా చుట్టూ ఉండేటువంటి కొద్దిమంది నా పరిచయస్తులు అడగచ్చు. నాకు కొన్ని రాజకీయ పార్టీల దగ్గర నుండి ప్రపోజల్ వచ్చిన తర్వాత ఉమ్, ఫలానా సీట్లో నువ్వైతే బాగుంటుంది అని నుండి ఫలానా సీట్లు నేను అన్యాయంగా ఓడిపోతాను, నాకెందుకు ఆగోవాలా, ఉమ్, నేను ఆ సీట్లు నాకు అవసరం లేదు, ఫస్ట్ రౌండ్లోనే ఓడిపోతాను, ఉమ్, అదేదో ఆ పక్క నియోజకవర్గం ఉంది లేదా ఈ పక్క నియోజకవర్గం అవి బెటర్ కాన్స్టిట్యున్సీలు అవుతాయి కానీ ఇది ఎట్లా అవుతుందని అలా చర్చించిన మాట వాస్తవం. ఉమ్, ఓకే. మీరు చెప్పేటువంటి నియోజకవర్గానికి వెళ్ళి నేను పోటీ చేస్తే ఉమ్, నా ప్రొఫెషన్ పోయిద్ది, ఉమ్, నా పొలిటికల్ కెరీర్ పోయిద్ది. ఉమ్, ఇప్పుడున్న రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే గెలిచి అధికారంలో ఉండకపోతే రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కంటిన్యూ అయ్యే పరిస్థితి లేదు. ఉమ్, ఎలక్షన్స్కి 50-60 కోట్లు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు మళ్ళీ ఇంకో 50-60 కోట్లు. ఉమ్, అది కాబట్టి నేను మీరు చెప్పేటువంటి నియోజకవర్గాన్ని సరైనటువంటి కాదు ఉమ్, అని మాత్రం చెప్పడం జరిగింది. ఉమ్. పేర్లు ప్రస్తావించడం ధర్మం కాదు, బాగుండదు. అది అందరికి తెలుసు. ఓకే. అది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పార్టీలు ఏవైనా ఓ పొలిటీషియన్ పార్టీ మారాడు అంటే వెనక ఆరా మస్తాన్ సలహా ఉంటుంది. చేరికల సలహాదారుడిగా మీకు గుర్తింపు ఉంది పొలిటికల్ సర్కిల్స్లో. సో చేరికల సలహాలు, మీ సలహాలు తీసుకుని టీడీపీలో చేరారా? మీ సలహాలు తీసుకొని ఇక్కడ తెలంగాణకు సంబంధించి మళ్ళీ మాట్లాడదాం. ఏపీలో చాలా చేరికలు జరిగాయి కదా సార్. సంక్రాంతి వరకు సార్ Hmm. వైఎన్ఆర్ గారు, సంక్రాంతి మీరు నాకు బాగా గుర్తు, జనవరి 17వ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి చాలా ఆధిక్యంలో ఉందండి. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇంకా మీకు బాగా చెప్పాలంటే మొదటి సిద్ధం సభ జరిగే వరకు క్లియర్గా తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉంది. నాతో బాగుండేటువంటి అందరికీ నేను ఇదే చెప్పానండి. ఉమ్, మీరు దీన్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మీరు కృష్ణదేవరాయ గారిని అడగొచ్చు, ఉమ్, మా నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు. ఎంపీ. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అడగొచ్చు, ఉమ్, బాలశౌరి గారిని అడగొచ్చు, ఉమ్, అలాగే మాగుంట శ్రీనివాస్. మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అడగొచ్చు. ఉమ్, నాతో ఇంకా ముఖ్యంగా మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ఉమ్, సాయిరెడ్డి గారిని, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండి అందరిని అడగొచ్చు. 100% తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని వీళ్ళకి కూడా చెప్పాను నేను. మీకు మినహాయింపు ఏం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సాయిరెడ్డి గారు కూడా మినహాయింపు ఏం లేదు. ఉమ్, సిద్ధం వరకు అండి, మొదటి సిద్ధం సభ వరకు వీళ్ళకి కూడా చెప్పాను నేను. ఉమ్, ఉమ్, ఇప్పుడు నేను చెప్పిన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకే కాదు, ఉమ్, వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2, నెంబర్ 3 అనుకున్నటువంటి వ్యక్తులకు కూడా నేను చెప్పాను. సిద్ధం సభ తర్వాత ప్రజల యొక్క పర్సెప్షన్ మారింది, ఉమ్, ఇది వాస్తవం. ఉమ్, అయితే ఈ 6 నెలలు 7 నెలల నుండి మేమందరం క్లోజ్గా మూవ్ అయ్యేటువంటి వాళ్ళం.
మేము బ్యాచ్ అనుకోండి ఏదని అనుకోండి అనుకుంటూ వస్తున్నాం కదా, గ్యారంటీగా ఈసారి గవర్నమెంట్ మారిద్ది అని. మారిద్ది అన్న తర్వాత వాళ్ళకు విశ్వాసం కదా, ఆ తెలంగాణ ఎలక్షన్స్లో వచ్చిన ఫలితాలు కానీ అంతకుముందు హిస్టరీ కానీ, వాళ్ళేమో తెలుగుదేశం పార్టీతో మాట్లాడుకొని వాళ్ళు ఎంగేజ్ అయిపోయి ఉన్నారు. సో వాళ్ళ ప్రయాణం ఎక్కడ దాకా పోయిందంటే ఇంకా రేపో మాపు కండవా కప్పుకోవాల్సిన పరిస్థితి దాకా వచ్చేసింది. సో జనరల్గా ఏంటంటే సంక్రాంతి కంటే ముందు అదేదో మాసం అంటారు దాన్ని, శూన్యమాసం ఉంటుంది, ఏదో మాసం, ఫర్గెట్ ఇట్, అది అయిపోయిన తర్వాత జాయిన్ అవుదాం అనుకునే లోపు నేను వెంటనే లేదు ఫిబ్రవరి నెలలో పరిస్థితి ఏదో తేడా బయటట్టుంది, సంక్రాంతి తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది అని కొద్దిమంది ముఖ్యులకు చెప్పానండి. వాళ్ళు ఎవరైతే టీడీపీలో జాయిన్ కాకుండా ఇంకా వైసీపీలో ఉన్నారో వాళ్ళకి చెప్పానండి. లేదు పరిస్థితిలో మార్పు వచ్చింది, సంక్రాంతి వరకు కూటమి చాలా స్వింగ్లో ఉంది, ఈ సిద్ధం మహాసభ జరిగిన తర్వాత చాలా మార్పు వస్తుంది అన్నాడు. వాళ్ళు వెంటనే ఆగిపోయారు. సరే పాపం దురదృష్టవంతులు వాళ్ళు, నేను నా మాట మీద ఆధారపడి వాళ్ళు వైసీపీలోనే కంటిన్యూ అయిపోయారు. అదృష్టవంతులు ఈ ముందుగానే విని చాలా మంది ఇందాక నేను చెప్పినటువంటి 4 ఎంపీలు అయిపోయారు. వాళ్ళందరూ రఘురామకృష్ణరాజు గారు కూడా అంటే మొదటి నుండి పోరాటం చేస్తున్నాడు అనుకోండి, ఆయనతో కూడా నేను ముందు చెప్పాను ఇదేదో టీడీపీకి అనుకూలంగా ఉందని వాతావరణం అని. కానీ సంక్రాంతి దగ్గర నుండి విచిత్రం ఏంటంటే, నేను సంక్రాంతికి భీమవరం వెళ్ళినప్పుడు కూడా నేను రఘురామకృష్ణరాజు గారి ఇంట్లోనే ఉన్నాను. ఉన్నప్పుడు కూడా ఆయనకు చెప్పా, ఈ సిద్ధం మహాసభ అంటున్నారు, దీని గ్యాదరింగ్ ఇవన్నీ ఎలా ఉంటాయో చూడాలండి. ఇప్పటివరకు అయితే టీడీపీ క్లియర్గా ఉంది, ఈ సిద్ధం మహాసభలు అనేటువంటి ఇవి చాలా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒకవైపు ఏమో ఈ అభ్యర్థులు అప్పుడు బీజేపీతో పొత్తు కన్ఫర్మ్ కాదు, ఈ బీజేపీతో పొత్తుకు చంద్రబాబు గారు వెంటబడుతున్నారు అనేటువంటి సంకేతాలు జనాల్లోకి వెళ్తున్నాయి. ఈయన గెలిచేటట్టయితే బీజేపీతో పొత్తుకు ఎందుకు వెంటబడుతున్నాడు అనేటువంటి చర్చ సమాజంలో స్టార్ట్ అయిందండి. మీరందరేమో ఈ గోల్లో ఉంటారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే అభ్యర్థులు ఆల్మోస్ట్ 95% అభ్యర్థుల యొక్క ప్రకటన అయిపోయింది, ఇక వాళ్ళు జనాల్లోకి వెళ్తారు. ఇప్పటి నుండి వచ్చేటువంటి డేటా కరెక్ట్ డేటా అండి అని కూడా నేను వాళ్ళ ఇంట్లో ఆయనతో డిస్కస్ చేశా. చూడండి బ్యాడ్ టైం, ఆయనతో డిస్కస్ చేశాను ఆ టైంలో డిస్కస్. అప్పటి నుండి ఇక మొత్తం వైసీపీకి అనుకూలంగా వాతావరణంలో మార్పు వచ్చింది. సో కాబట్టి ముందుగానే కమిట్ అయిపోయిన వాళ్ళందరూ, ఇది సంక్రాంతి కంటే ముందే నా మాట నమ్మి కమిట్ అయిపోయినటువంటి వాళ్ళందరూ బాగుపడ్డారు. ఆ తర్వాత మళ్ళీ నాతో టచ్లో ఉండి లేదు ఇదేదో మళ్ళీ వైసీపీకి అనుకూలంగా ఉంది అన్నప్పుడు విని దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారండి. పాపం చాలామంది దెబ్బతిన్నారు, అందులో డౌటే లేదు. సో వాళ్ళు గతంలో 10-15 సంవత్సరాల నుండి నాతో ట్రావెల్ అవుతూ నా వల్ల కొన్ని లాభాలు కూడా పొంది ఉండొచ్చు. ఈ అనుభవం తర్వాత మీరు ఎవరికైనా సలహా ఇవ్వాలంటే కూడా కాస్త అసలు పొరపాటును కూడా ఇవ్వరండి. 5 ఏళ్ళు రాజకీయ సలహాలు క్వశ్చనే లేదండి. అయినా కూడా నన్ను అడుగుతూనే ఉంటారు. ఏందో మరి బహుశా దైవ నిర్ణయమో లేదంటే చాలామంది మీలాంటి వాళ్ళ అభిమానమో, కానీ అసలు ఫెయిల్ అయిన తర్వాత 3వ రోజే ఒక సీనియర్ ఎమ్మెల్యే వచ్చి, మేము ఒక 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము, మేమందరం కూడా ఈ 5 years అసైన్మెంటు మీకు ఇచ్చేద్దాం అనుకున్నాము, మేము ప్రతి కాన్స్టిట్యున్సీకి ఎంతో కొంత ఫీజు ఇస్తాము, మీరు మమ్మల్ని గైడ్ చేయాలి అంటే, నేను ఆ పరిస్థితులు లేను అసలు. ఇంతవరకు నేను ఇంట్లో నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదంటే అవన్నీ తీసే, ఇది ఒకటి తేడా పడ్డంత మాత్రాన దాని గురించి ఎందుకు అంత ఆలోచిస్తాం, నీ పట్ల మాకు బాగా నమ్మకం ఉంది అన్నారండి. ఇప్పుడు ఆ పనే చేస్తున్నానండి. 20 మంది ఎమ్మెల్యేలు అంటే మళ్ళీ టీడీపీ కూటమి బ్యాచ్ చేయాలంతా కాదండి, అందరూ ఉంటారు కదండి, అట్లే లేదు. మొత్తం 11 మంది. తెలంగాణ గురించి కూడా చెప్తాను కదా, తెలంగాణ గురించి. తెలంగాణలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు. తెలంగాణకు కూడా ఆర్గనైజేషన్కి ఇక్కడ బేస్ ఉంది కదా, ఇక్కడే పెద్ద ఫస్ట్ బేస్ ఉంది కదా. అందుకని ఆ విశ్వాసాన్ని మళ్ళీ నేను ఖచ్చితంగా తెచ్చుకుంటాను. పీక్ వెళ్ళిపోయారు, పీక్ నుంచి ఒక్కసారి మళ్ళీ పాతాళంలో పడ్డట్టే. డౌటే లేదు. మళ్ళీ లేవగలను, బౌన్స్ బ్యాక్ అవ్వగలనే కాన్ఫిడెన్స్ ఉందా? వేనర్ గారు మంచి ప్రస్తావన చేశారు. నేను అనేక సందర్భాల్లో శిఖరాగ్రం గురించి మాట్లాడుతుంటా. శిఖరాన్ని అధిరోహించేటప్పుడు అండి 10 మీటర్లో 20 మీటర్లో 30 మీటర్లో వెళ్ళి కింద పడ్డాడు అనుకోండి, పెద్దగా దెబ్బలు తాగవు. కారణం ఏంటంటే అంచులో ఉంటారు కదా, శిఖరం అంచులో, ఇంకా అగ్రానికి వెళ్ళాలి, దెబ్బటే ఉంటాడు. శిఖర అగ్రానికి చేరుకునేటువంటి వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శిఖరం యొక్క అగ్రం చాలా నేరోగా ఉంటుంది, అంటే సన్నగా ఉంటుంది. అక్కడ పట్టు తప్పే అవకాశం ఎక్కువ ఉంటుంది, జారి పడేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది, జారి పడితే దెబ్బతినేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి శిఖరాగ్రానికి వెళ్ళేటువంటి వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలని చాలామంది చెప్తుంటాను. నేను అనేక సందర్భాల్లో స్పీచ్ల్లో కూడా చెప్పున్నాను.
అటువంటిది నేను శిఖరాగ్రానికి వెళ్తున్నానటువంటి సంగతి నాకు తెలిసి నేను చాలా 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 జాగ్రత్త పడ్డానండి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎంత కష్టపడ్డదండి నేను. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం చాలా జోయల్గా నేను నా ఆడుతూ పాడుతూ చేసేసాను. అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందండి. కానీ ఆంధ్రాకి నేను చాలా కష్టపడ్డానండి. చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాను. చాలా సూపర్వైజర్ అంటే మా ఫీల్డ్ స్టాఫ్ మీద కూడా ప్రతిరోజు వాళ్ళపై రోజు అసలు అవర్లీ బేసిస్ ఫాలో అప్ చేసుకుంటూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఎందుకంటే శిఖరాగ్రానికి వెళ్తున్నాము, జారి పడ్డామా దెగలే దెబ్బ చాలా ఘోరంగా ఉంటుందని జాగ్రత్తలు తీసుకున్నా పడ్డారు. చాలా జాగ్రత్తలు అండి, మీరు నమ్మరండి. నేను ఇంత నా కెరీర్లో నేను ఎప్పుడు కూడా నేను ఇంత జాగ్రత్తలు తీసుకోలేదండి. నాకు బాగా గుర్తండి 2017 అనుకుంటాను, సింగరేణి ఎలక్షన్స్ అప్పుడు కవిత గారు టిఆర్ఎస్ పార్టీ వింగ్ నుండి ఆవిడ వెళ్ళి అక్కడ ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆవిడ ఇన్వాల్వ్ అయినటువంటి ఎలక్షన్ ఓడిపోతే దెబ్బతింటామనే ఉద్దేశం. అప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తానండి. అప్పుడు ఒక 20 రోజులు మాత్రం బాగా ఆందోళన పడ్డారండి. నేను వెళ్ళి వ్యక్తిగతంగా అక్కడ కూర్చొని నా స్టాఫ్ అందరం వెళ్ళి వీలైనంతగా చేయాలండి. అప్పుడు 11 సెగ్మెంట్లో 9 సెగ్మెంట్లు గెలిచారు టీఆర్ఎస్ పార్టీ. అంత జాగ్రత్తలు తీసుకున్నారండి మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. చాలామంది పాడేరు, దుబ్బాక ఇవన్నీ చెప్తారు, కానీ అవన్నీ కూడా చాలా జోయల్గా తీసుకున్నాం. కానీ ఇంత జాగ్రత్తలు తీసుకుని కూడా దెబ్బతిన్నాం. ఏ విధంగా అయితే యాంటిసిపేట్ అంటే మనసులో ఒక భయం ఉందో, శిఖరాగ్రానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, పడితే మళ్ళీ చాలా కష్టం అని అనుకున్నాము, అదే జరిగింది. కానీ ఖచ్చితంగా వీలైనంత తొందరగా మళ్ళీ ఈ శిఖరం మీద నుండి పడ్డాము, మళ్ళీ శిఖరాగ్రానికి ఖచ్చితంగా వెళ్తాం. అందులో ఏమాత్రం అనుమానం లేదు. మీరు ఇంతమంది చెప్తున్నట్టుగా జనవరి నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగింది అన్నారు. రీజన్ ఏమై ఉంటుంది? అదే సార్, ఒకవైపు తెలుగుదేశం పార్టీ అలయన్స్ అనేటువంటి ఆ చక్కెరలో ఉండిపోయిందండి. ఒకటేమో జనసేన వాళ్ళు ఒక 50 సీట్లన్నీ ఇస్తారనేటువంటిది, 50 సీట్లు ఇవ్వకపోతే కాపు కమ్యూనిటీ సహకరించదేమనేటువంటి భయం. రెండో వైపు భారతీయ జనతా పార్టీ ఏం స్టార్ట్ చేసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ జనసేనని బయటకు తీసుకొచ్చి జనసేన బీజేపీ కలిసి పోటీ చేయాలనేటువంటి ఆలోచన నడుస్తున్న తరుణం. ఒకవైపు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే బీజేపీ జనసేన చెడగొట్టిద్దేమో, బీజేపీ మనతో లేకపోతే ఎలక్షన్ హియరింగ్ మీద, ఎలక్షన్ మేనేజ్మెంట్ మీద దెబ్బ కొట్టిద్దేమో అని పూర్తిగా ఈ చక్కర్లు ఉండిపోయి చంద్రబాబు గారు పదే ఢిల్లీ వెళ్ళటం, బీజేపీ నేతలను కలవటము, అన్ని సీట్లు. మీకు గుర్తున్నట్టయితే నామినేషన్ చివరి రోజు వరకు కూడా బీజేపీ వాళ్ళ సంబంధించినటువంటి అభ్యర్థిత్వాలు ఖరారు కాలేదు. ఈ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కూటమి ఉంది. అంటే పొత్తులు, అభ్యర్థులు ఈ గోల్లో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటికే జనవరి నాటికే అభ్యర్థుల్ని పూర్తిగా అనౌన్స్ చేసేసుకొని, ఎక్కడో 5-6 మంది అభ్యర్థులు ఆపి అనౌన్స్ చేసేసుకొని, వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థికంగా వాళ్ళకి అవసరమైనటువంటి హంగు ఆర్భాటాలన్నీ కూడా ఏర్పాట్లు చేసేసుకొని నియోజకవర్గాల్లో పూర్తిగా ప్రచారం మీద దృష్టి పెట్టేశారు. 175, 170, 160 నియోజకవర్గాల్లో అభ్యర్థులు డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నారు. నాయకుడు స్టార్ట్ చేశాడు సిద్ధం సభలని, సంసిద్ధం సభలని స్టార్ట్ చేశాడు. ఈ విధంగా వాళ్ళు పూర్తిగా ప్రజల్లోకి ఉన్నారు. ఇవి కాకుండా అదనంగా వాలంటీర్ వ్యవస్థ, గృహ సారథులు, గ్రామ సచివాలయాల వ్యవస్థ, ఇవన్నీ వాళ్ళకి అదనపు హంగులు. స్థానికంగా జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఏకపక్ష విజయాలు, సుమారు 80-85% మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళై ఉండటం. ఇంత యంత్రాంగం ఒకవైపు. ఇటువైపు తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేటప్పటికేమో వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా నెట్వర్క్ లేదు. అంటే వాళ్ళు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు వీటిలో పోటీ చేయలేదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బహిష్కరించారు. ఆ క్యాడర్ లేదు, వాలంటీర్ లాంటి వ్యవస్థ లేదు, గృహ సారథులు లాంటి వ్యవస్థ లేదు, గ్రామ సచివాలయాల లాంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చిన పార్టీ కాదు. ఒకవైపు పొత్తులు లేవు. ఈ పొత్తుల కారణంగా ఈ అభ్యర్థుల్లో అలజడి, ఇవన్నీ కలిసి వచ్చి డైనమిక్గా కనబడటము, ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఉన్నట్టుగా ఫీల్డ్లో ఒక వాతావరణం వచ్చింది సార్. ఈ వాతావరణం కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి అభిప్రాయానికి మాలాంటి వాళ్ళు కూడా లోన్ కావడం జరిగింది. ఓకే, చివరిగా కంక్లూడ్ చేద్దాం. ఆల్మోస్ట్ అన్ని మాట్లాడేశాము. మిమ్మల్ని నమ్మి మీ మాట బిల్లు, నేను కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా సందర్భాల్లో మీరు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని ఎలక్షన్ రిజల్ట్ నమ్మేవాడిని. మనతో ఫోన్లో కూడా మాట్లాడుతూ ఉంటాం చాలా సందర్భాల్లో. సో ఇప్పుడు అటువంటి తెలుగు రాష్ట్రాల ప్రజలకు మస్తాన్ మాట చెప్పాలి అంటే ఏం చెప్తారు త్రూ దిస్ పాడ్కాస్ట్? ఖచ్చితంగా ఆరా సంస్థ అతి కొద్ది నెలల్లో
అది కుదిరినట్టు దీని తర్వాత ఏ ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో ఖచ్చితమైనటువంటి ఫలితాలను ఇచ్చి మీ విశ్వాసాన్ని తిరిగి పొందుతాం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, మమ్మల్ని నమ్మి మాతో ప్రయాణం చేస్తున్నటువంటి అనేక రాష్ట్రాల్లో అనేక మంది క్లయింట్స్ కూడా నేను మీ ద్వారా ఇచ్చే హామీ ఏంటంటే ఆరా సంస్థ ఎప్పటిలాగానే మీ అందరి నమ్మకాన్ని చూరగొనే విధంగానే తిరిగి మీ ముందుకు వస్తుందని మాత్రం బలంగా చెప్పగలను. ఆరా కోసం పనిచేస్తుంది తప్ప అవతల పార్టీల కోసం, పార్టీల ప్రయోజనాల కోసం కాదు. ఎట్టి పరిస్థితిలో చేయదు. నేను గెలవాలని నేను కోరుకుంటాను కానీ ఇంకొక ఎక్స్ పార్టీ, వై పార్టీ, జెడ్ పార్టీ గెలవాలని నేను కోరుకోను. ఆ ఎక్స్, వై, జెడ్ పార్టీలు గెలవటం కూడా అది నా గెలుపుకు ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు నేను వాటి గురించి ఆలోచిస్తాను తప్పితే పొరపాటును కూడా నేను నా సంస్థ క్రెడిబిలిటీ నాకు చాలా ముఖ్యం. ఎందుకంటే నా సంస్థ క్రెడిబిలిటీ ఉంటేనే నాకు క్రెడిబిలిటీ ఉంటుంది. అంతేలే కానీ ఎక్స్, వై, జెడ్ పార్టీలకి ఏదో ప్రయోజనం జరిగి వాళ్ళు ఏదో బాగుంటే నాకు ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆరా కోసమే పనిచేసింది. రైట్ సార్. చివరిగా ఒక 3 బుల్లెట్స్ ప్లీజ్. టీడీపీ గెలవడానికి రీజన్స్ ఏంటి? 3 బుల్లెట్స్. వైసీపీ ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి? 3 బుల్లెట్స్. తెలుగుదేశం పార్టీ గెలవటానికి 3 బుల్లెట్స్. ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి రాజకీయ పరిణితి, ఆయన రాజకీయంగా ఆయన పార్టీ ఎదుగుదల కోసం ఆయన అవసరమైతే 4 మెట్లు దిగి ఎవరి దగ్గరికి వెళ్ళేటువంటి గుణం ఈరోజు ఆయన్ని తిరిగి ముఖ్యమంత్రిగా నిలబెట్టింది. 2, పవన్ కళ్యాణ్ గారు భేషజాలను వదిలి తన పార్టీ కంటే కూడా అవసరమైతే కూటమి ప్రయోజనాలకే సంపూర్ణంగా మద్దతు ఇచ్చిన కారణంగా ఈరోజు ఈ ఫలితం వచ్చింది. 3, భారతీయ జనతా పార్టీ ఇంకెప్పటికీ టీడీపీతో కలవము అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ 4 మెట్లు దిగి దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో తన పాత మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, తన ప్రస్తుత మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు పాత మిత్రుడు చంద్రబాబుతో కలవాలి అని పదే అడిగినటువంటి కారణంగా భారతీయ జనతా పార్టీ కూడా భేషజాలను వదిలి కలిసి రావటం, ఈ 3 విషయాలు తెలుగుదేశం పార్టీకి బలంగా ఉపయోగపడింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారే సర్వస్వం అయి పోరాటం, మొత్తం ఆయన మొదటి నుండి తీసుకున్నటువంటి నినాదం ఏదైతే ఉందో, పైన నేను కింద ప్రజలు, మధ్యలో ఎవరూ అవసరం లేదు అన్నట్టుగా ఆయన చేసినటువంటి పని ఏదైతే ఉందో అది తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. 1, 2, సుమారుగా 100 స్థానాల్లో అభ్యర్థులను మార్చడం, చిన్నపాటి ప్రభుత్వాధికారులను మార్చినట్టుగా అభ్యర్థులను మార్చడం ఏదైతే ఉందో అది పూర్తిగా మైనస్ అయింది. 2, 3, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసంతృప్తులను 5 సంవత్సరాల పాటు ఏమాత్రం పట్టించుకోకుండా వాటి అంతటిగా అవే సెట్ అవుతాయి అనేటువంటి వదిలేసిన కారణంగా ఆ 3వ ప్రమాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ 3 కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోర పరాజయం పాలైందనేది నాకు అర్థమవుతుంది. విజయమ్మ, షర్మిల ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా వాటితో పాటు అందరినీ వదిలేయటం ఏదైతే ఉంటుందో సహజంగా ఆలోచన చేస్తారు కదా, తల్లి చెల్లి ఇద్దరు కూడా తనతో లేరు అనేటువంటిది కూడా ఒక వ్యక్తికి నైతికంగా దెబ్బే కదా. అవన్నీ 4-5 కారణాలు చాలా ఉంటాయి అట్లా మాట్లాడుకుంటే. 3 మేజర్ రీజన్స్ ఇవే 100 కారణాలు విశ్లేషించుకుంటే అందులో టాప్ 3 తెలుగుదేశం పార్టీకి ప్లస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్, ఈ 3 కారణాలు. నేను సారీ, నా వ్యూవర్స్ అంతా కూడా డిసప్పాయింట్ అయ్యేది. తెలంగాణ ఇష్యూ మాట్లాడలేదు మనం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీరు పర్ఫెక్ట్ నంబర్ ఇచ్చారు ఎన్ని గెలుస్తుందని. నిజానికి మీకు బీఆర్ఎస్ పార్టీతో ఎక్కువ రిలేషన్ ఉంది, లాంగ్ టర్మ్ వాళ్ళ కోసం పనిచేశారు. సో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఒత్తిళ్ళు రాలేదా మరి? అంటే ఒత్తిళ్ళు వస్తాయండి, అసలు ఒత్తిళ్ళు రాకుండా ఒత్తిళ్ళు వచ్చాయని మనం ఆగి ఇంకేదో చెప్పాం కదా. ఓకే, వైఎన్ఆర్ గారు మన ఎలక్షన్ సిస్టంలో మొన్న కాంగ్రెస్ పార్టీ గెలవడం వెనక, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా పార్టీని వదిలేసిపోకుండా ఉండడం వెనక, చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి రావడం వెనక ఒక అదృశ్య శక్తి మస్తానే ఉన్నాడు అనేది చర్చ. అదే నేను చెప్తుందంటే ఇండియన్ డెమోక్రసీలో ఒక సింగిల్ ఓటర్ మీద కూడా ఒత్తిళ్ళు వస్తుంటాయి. ఒక సింగిల్ ఓటర్ మీదనే అంత ఒత్తిళ్ళు వచ్చినప్పుడు మీ లెక్కలో అనేక మంది ఓటర్లని, అనేక మంది లీడర్లని ప్రభావితం చేయగలము అని అనుకున్న మాలాంటి వాళ్ళ మీద ఒత్తిళ్ళు వస్తాయి కదా. ఖచ్చితంగా ఒత్తిళ్ళు వస్తాయి. ఒత్తిడి అయితే ఆ ఒత్తిళ్ళని నేను ఎంతవరకు పట్టించుకుంటాను అనేది చాలా కీలకం. ఇక్కడ నేను మొదటి నుండి కూడా అంటే ఒకటండి, నేను పుట్టినటువంటి ఊరు, నా పరిస్థితులు, నేను విద్యార్థి నాయకుడుగా ఎదిగినటువంటి తీరు, నేను విద్యార్థి నాయకుడుగా నేను అనుసరించినటువంటి మొండి వైఖరి, ఇవన్నీ కారణాలు ఉన్నాయి. ఇదే ఈ రోజు వచ్చినటువంటి మొండి వైఖరి కాదు. నేను ఏదనుకుంటే అదే చేస్తాను తప్పితే ఇంకొకళ్ళు చెప్పింది ఏది నేను చేయను. అసలు
2 నిమిషాల పాటు వింటా అంతే. విని నా పని నేను చేసుకుంటూ పోతా. ఫలానా వ్యక్తి చెప్పాడు కదా, అది చేసేటువంటి గుణం నాది కాదు. కాబట్టి ఒత్తిళ్ళు ఇప్పుడు కాదండి, 2018లో వచ్చినాయి, 2019లో వచ్చినాయి. ఒత్తిళ్ళు కావనండి. ఒత్తిళ్ళని నేను పట్టించుకోను. నంబర్ 1. నంబర్ 2, మీరు నాకు అన్నట్టు నా క్లయింట్స్ చాలామంది ఉన్నారండి. అన్ని పార్టీల్లో ఉన్నారనేది మనం ఇంతకు ముందు అనుకున్నాం. నేను నమ్మింది, ఇప్పుడు ఆంధ్రాలో ఏ విధంగా అయితే నేను నమ్మి ఇలా ఉండబోతుంది అని చెప్పాను, అలా ఉండబోతుంది అన్నటువంటి ఒక పీరియడ్లో నమ్మిన వాళ్ళందరూ బాగుపడ్డారు, ఇంకొక పీరియడ్లో నమ్మిన వాళ్ళందరూ దెబ్బతిన్నారు. తెలంగాణ విషయంలో అట్లా కాదండి. తెలంగాణ ఓటర్ అనేటువంటి వాడు చాలా స్టాండర్డ్గా, ఇంత ఇది ఉండదండి అసలు. తెలంగాణ విషయంలో నేను 6 నెలల ముందు నుండి నన్ను అడిగిన ప్రతి లీడర్కి చెప్పా, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇవి కారణాలు. ప్రజలు కేసీఆర్ యాంటీ కేసీఆర్ అన్నట్టుగా విడిపోయారు అంతే, ఇక వేరే కారణాలు ఏమి లేవు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అద్భుతంగా ఉంది, పరిపాలన అద్భుతంగా ఉంది, సంక్షేమం అద్భుతంగా ఉంది, పరిపాలనలో తెచ్చినటువంటి సంస్కరణలు, అభివృద్ధి ఏవి మిగతా దేశంలో ఉన్న అనేక రాష్ట్ర ప్రభుత్వాల కంటే బాగున్నాయి. అయినా కేసీఆర్ గారిని దింపాలి అనేటువంటి ఫీలింగ్ రూరల్ తెలంగాణలో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక మంది నమ్మలా, నువ్వేంది ఇట్లా చెప్తున్నావు అనేవారు. నా మాట వినండి, మీరు గ్యారంటీగా ఈసారి నా మాట విన్నారంటే మీకు లబ్ధి జరిగిద్ది అని చెప్పుకుంటూ వచ్చాను. సో ఓ సందర్భంలో అనేక మంది ఇండివిజువల్ క్లయింట్స్ మాకు ఒత్తిడి ఉంది, మేము వెళ్తాం అనుకుంటున్నాము అంటే, సరే వెళ్ళేటట్టయితే ఓకే, మీ నిర్ణయం, నేనేం మిమ్మల్ని ఆపలేదు. నన్ను మీరు వ్యక్తిగతంగా మీరు నన్ను నమ్ముతారు, నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నా అని అనేక మంది ముఖ్యంగా మెదక్ జిల్లాలో కానివ్వండి, ఆదిలాబాద్ జిల్లాలో కానివ్వండి, అనేక జిల్లాల్లో చాలామందికి నేను చెప్పడం జరిగింది. ఎవరో ఒకరిద్దరు తప్పితే అందరూ నా మాట నమ్మకంతో నిలబడ్డారు. సో పాపం వాళ్ళు ఈరోజు నన్ను, ఇందాక నేను తేడా పడ్డప్పుడు కూడా ఈ బ్యాచ్లో చాలామంది నన్ను లేదు డోంట్ వరీ, అసలు నువ్వు 1% కూడా నువ్వు డిప్రెస్ కావద్దు, మేము ఉన్నాము అని చెప్పినటువంటి బ్యాచ్ అంతా కూడా ఈ బ్యాచే. ఓకే 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 కాబట్టి నన్ను నమ్ముకున్నటువంటి క్లయింట్ని నేను మనస్ఫూర్తిగా నమ్మినటువంటి విషయాన్ని ఆయనకు తెలియజేయటం, సరే ఇలా ఉండబోతుంది అంటే నేనేదో సర్వే చేసి ఈరోజు పరిస్థితినే చెప్పే వ్యక్తిని కాను సార్. సర్వే చేసిన తర్వాత ఈ సర్వే యొక్క రిప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఫోర్కాస్ట్ చేయగలరు. ఈ రోజే ఇలా ఉందంటే రేపు ఎలా ఉంటుంది, ఇంకో 4 రోజుల తర్వాత ఎలా ఉంటుంది, ఇంకో 2 నెలల తర్వాత ఎలా ఉంటుంది, ఫలానా ఎక్స్ అనే లీడరు, వై అనే లీడరు, జెడ్ అనే లీడరు, ఈ 3 లీడర్లు ఈ పార్టీ నుండి ఆ పార్టీకి పోతారంట. పోతే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, పోకపోతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది. సో వీటన్నిటిని బేరీజ్ వేస్తానండి. బేరీజ్ వేసుకొని ఈ బేరీజ్ వేసుకున్న దాన్ని బట్టి నేను ఒక కన్క్లూజన్కి వస్తాను. ఆ నమ్మినటువంటి కన్క్లూజన్ ఏదైతే ఉందో ఎదుటి వాళ్ళకి చెప్తా. నేను ఏమాత్రం భేషజాలకు పోకుండా ఎదుటి వాళ్ళు 10 గంటలు నన్ను కూర్చోబెట్టి నన్ను ఇంట్రాగేట్ చేసినా కూడా నేను నమ్మిన విషయం పట్ల నమ్మకంగా కూర్చొని చెప్తాను, లేదండి అని చెప్తాను. సో అవతల వాళ్ళు నమ్ముతారా లేదా అనేది. సో తెలంగాణలో మాత్రం 99% మంది నా పట్ల విశ్వాసం ఉంచారు, నన్ను నమ్మారు, దానివల్ల వాళ్ళకి ప్రయోజనం జరిగింది. కొద్దిమంది నన్ను నమ్మలేకపోవడం అంటే, ఇప్పుడు సపోజ్ టీఆర్ఎస్లో నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నారండి, ఆయన 4 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసి ఉంటారు. సరే ఈసారి మీ పార్టీ అధికారంలో రాదు సార్ అని అన్నాను అనుకోండి, ఏం చేస్తారు బాబు ఆయన? టక్కన ఆ రోజు కాంగ్రెస్లో చేరలేడు కదా, క్యాబినెట్లో ఉండి ఉంటాడు. నేనేం చెప్తానంటే, సార్ గ్యారంటీగా గవర్నమెంట్ రావట్లా, మీరు మనిషే, నేను మనిషినే, ఈ 4.5 ఏళ్ళు ఈ 5 ఏళ్ల మీ పాలనలో తెలుసో తెలియక తప్పులు చేసి ఉంటారు, ఒక మంత్రిగా తప్పులు చేసి ఉంటారు, ఇది మానవ సహజం. అటువంటి తప్పులు ఏదైనా ఉంటే సరిదిద్దుకోండి, ఈ 4 నెలల్లో 5 నెలల్లో సర్దుకోండి, ఏదైనా ఉంటే తప్పులు ఉంటే సరిదిద్దుకోండి. నేను మిమ్మల్ని ఈరోజు పార్టీ రావట్లేదు కాబట్టి పార్టీ మారమని నేను చెప్పను. మీరు ఏం తప్పులు చేశారు మీ మనసుకు తెలుసు, మీ అధికారులకు తెలుసు. వాళ్ళతో ఒకసారి ఫస్ట్ కూర్చొని మనం ఈ 4.5 ఏళ్లలో ఏం తప్పులు చేసామో చూసుకొని సరిదిద్దుకోండి. ఇంకా 4 నెలలు ఉంది ఎలక్షన్, మీకు అవకాశం ఉంది. అలా అన్నప్పుడు 2-3 మంచివాళ్ళు మిత్రులు సరిదిద్దుకున్న వాళ్ళు కూడా బాగుపడ్డారు, సరిదిద్దుకులేని వాళ్ళు దెబ్బతిన్నారు. అంటే చెప్తాను, అంటే నన్ను నమ్మినటువంటి వ్యక్తి పార్టీతో సంబంధం లేదు సార్. నా పట్ల విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి పట్ల నేను అంతే విశ్వాసం ఉంచుతాను. కమర్షియల్ టర్మ్స్కి పూర్తిగా విరుద్ధంగా ఒక ఆత్మీయుడిలాగా భావించి నేను చెప్పడం జరుగుతుంది. అందుకని తెలంగాణ సమాజంలో లేదా తెలంగాణ రాజకీయ నాయకుల్లో నాకున్నటువంటి గుర్తింపు, గౌరవం, నేను ఇటువంటి బోల్డ్ స్టెప్స్ తీసుకున్నాను కాబట్టి. సర్వే చేసి ఇవ్వడం మాత్రమే కాకుండా ఫోర్కాస్ట్ చేసి
సర్వే అనేది స్మాల్ రోల్ అండి. సర్వేతో పాటు మేము స్ట్రాటజీ ఫీల్డ్లో మేము ఎలక్షన్ మేనేజ్మెంట్ అవన్నీ చేస్తాం. అది మేజర్ బిజినెస్. అది సర్వే ఏంటంటే మీకు సర్వే పరంగానే మేము పరిచయం అవుతాం కాబట్టి సర్వే ఎక్కువ జనాల్లోకి వెళ్తుంటుంది. సర్వే కాకుండా అనేక విషయాల్లో మేము ఫీల్డ్లో ఉంటామండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మస్తాన్ గారు. థ్యాంక్ యూ మాకు సమయం కేటాయించినందుకు. ఇది మస్తాన్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్. నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.